మేలుకరంగా అందరితో ఉన్నప్పుడు విషయాలుగా ఉండదు ప్రార్థన మాత్రం ప్రసాదం బట్టి మాత్రం శ్యామను బట్టి మాత్రం విజయాన్ని బట్టి తండ్రి శ్యామ విజయాన్ని బట్టి మాత్రం మాత్రం వాతావరణం కృపణికరండి వైద్యులు వాళ్ళందరూ బట్టి మా ప్రభావం పాడపాటమైన పద్ధతిగా ప్రదేశంలో తండ్రి దేవుడు ఆత్మని ఆరాధించు ఆత్మతో సత్యంతో ఆరాధించి మా ప్రభావాన్ని కొనం వేరే నీ కృపని కార్యం చేసింది ఇదంతా మన ప్రభావాన్ని గౌరవించు నన్ను బంగారు సమస్తం ఆత్మానుసారంగా జీవితంలో ఎవరు కూడా తండ్రి ఇష్టంగా కాకుండా మా ఇష్టానుసారంలో ప్రభావాన్ని ఆత్మానుసారం దాన్ని గౌరవించి మా ప్రభావాన్ని సరైన విషయంలో దూరపడుతున్న మా ప్రభావం ఆత్మానుసారం గౌరవించిన తండ్రిని కొన్నాను ప్రేమ చేసిన జనాన్ని బట్టి ఉన్నాను తండ్రి నైట్ ఇదంతా నీకు కావాలి లైట్ అందరూ కరెంట్ కాన్ఫిడెంట్ ఇది కూడా మనం చోట్ల ప్రాసం మనం అన్నింటిలో ప్రాసం తండ్రి ఇది ప్రవచనిస్తున్న మా ప్రభావం కూడా బలవచ్చు ప్రాసం తండ్రి మరి కృపని కార్యం చేసినాడు గంత ప్రేమ గంత నీతిగా ఆలోచించుకుని అసలు వెళ్ళేది మా ప్రభావం తోడుగా నన్ను నీకు కార్యం చేసి నడిపించింది ఎన్నాన్ని బట్టి మా ప్రభావం ఇంకేం బట్టి మా ప్రభావాన్ని బాగుంటున్నాను నేర్పుకుంటున్నాను పెద్దవాడు వచ్చేది మా ప్రభావాన్ని కొన్నాను ఇదంతా మా ప్రభావం నీకు ఆలోచించుకున్నాను ప్రార్థన తండ్రి తండ్రి తీసుకుంటారు వారితో అందరినీ కృపని కలిపేది నిత్యం మెలుగుగా ఉండడం ప్రార్థన తండ్రి నీకు ఆరోగ్య విషయంలో అన్నిటికీ ప్రార్థన ప్రభావం పట్టుకొని ఇచ్చిన దాన్ని బట్టి ఉందని చేయించింది అనుభవంగా పోవాల్సిన అన్ని విషయాలు అనుకుంటారు ఇంకేమైనా జ్ఞాపకం మా ప్రభావాన్ని కొన్నాను యూటీసీలో చూడగలడు మా ప్రభావాన్ని శ్యామను దర్శనం మా ప్రభావం పాడే పాటలు మెరుగుతుంది రాజమౌళి బట్టి మా ప్రభావాన్ని దర్శించే మీ కృపణి గారు అవకాశం చేసి మనం బంగారు బాగా సమర్పించుకుని ఎవరంతా ఉండడం వాడుతూ ఉండడానికి కృపణి గారు చేయడానికి ఆ ప్రభావం ప్రేరించుకుని వేసుకొస్తున్నా ప్రార్థించి వేడుకున్నాను తండ్రి నా మంచి నా మంచి మెస్సయ్యా ఓ యేసయ్యా నా మంచి యేసయ్యా నా యేసయ్యా నా మంచి మెస్సయ్యా నిన్ను చూడ మనసారా ఆశగా ఉందయ్యా ఒక్కసారి నువ్వు నన్ను చల్లగా చూడయ్యా నిన్ను చూడ మనసారా ఆశగా ఉందయ్యా ఒక్కసారి నువ్వు నన్ను చల్లగా చూడయ్యా యేసయ్యా నా యేసయ్యా నన్ను నడిపించవా యేసయ్యా నా యేసయ్యా నన్ను నడిపించవా ఓ యేసయ్యా నా మంచి యేసయ్యా నా యేసయ్యా నా మంచి యేసయ్యా దూర తీరాన నేనుండగా మరణ భయము నన్ను చేరగా దూర తీరాన నేనుండగా మరణ భయము నన్ను చేరగా కాపరివై
ఒకసారి
పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. ఎందుకో ఈ ఘోర పాపి చేరదీశావు ప్రభువా. అయినా నన్ను ప్రేమించావు, కరుణించావు, నన్ను మురిపించావు. అయినా నన్ను
ఇద్దరి మందు మరి మరొకసారి దైవ సేవకులకి దైవ సేవకులకి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామంలో కూడి ఉంటారు, వారి మధ్యలో ఉంటారని వాగ్దానం ఇచ్చిన గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడు. పాటి ద్వారా మహిమ పొందాడు. అల్పురాలని అయోగ్యరాలని ఎందుకు పనికిరాని దాన్ని నన్ను మరి ఇక్కడ నిలవబెట్టి దేవుడు మరి వాక్యం చెప్పడానికి సమయం ఇచ్చాడు. నాకు నా జ్ఞానం కాదు కానండి, నాకు వెళ్ళలేని గొసగొస మాత్రమే నాకు తెలుసు, నాకేమీ తెలియదు. ఏదైనప్పటికీ అవకాశం ఇచ్చినప్పుడు సమయం ఇచ్చినప్పుడు అది నిలబడాలి, నిలబెట్టుకోవాలి. అది చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుల దేవానికి వందనాలు నాయన. నీ వాక్యం కొరకు నేను నిలబడి ఉన్నాను ప్రభా. అయ్యా కొంచెం కూడా మంచి లేని వాడిని ప్రభా. అయ్యా ఎందుకు పనికిరాను ప్రభా. ఇక్కడ నాయన నిలబెట్టాలి, నేను వందనాలు అయ్యా. నేను కాదు కానీ ప్రభా మీరు మాత్రమే మాట్లాడమని ఈ చిన్న ప్రార్థన వేస్తున్నామని అడుగుతున్నాను పరమతండ్రి. ఆమేన్. అయినప్పటికీ చిన్న వాక్యం, ఎందుకంటే మన వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక మాట అండి. మన కుటుంబాల్లో కానీ సంఘాల్లో కానీ మన గృహాల్లో అనేక సార్లు శ్రమలు, ఇరుకులు, నిందలు, అవమానాలు వస్తూ ఉంటాయండి. అవి ఎలా వస్తాయో మనకు తెలియదు. ఆ సమయానికి అది సాతానుడు ఏ విధంగా పెడతాడో మన మధ్యలో తెలియదండి. అయితే అలాంటప్పుడు మరి బైబిల్ అనేక మంది భక్తులు ఉన్నారు. దేవుడు మాట్లాడినప్పుడు ప్రజలతో మాట్లాడినప్పుడు వారు దేవుని వాక్కులు అందించేవారు. అయితే అయినప్పటికీ ఇశ్రాయేల్ దేశంలో నుండి ఆయా బానిసత్వంలో నుండి ప్రజలను విడిపించినప్పటికీ మరి ప్రజలు సనుక్కున్నారండి. మరి ప్రజలను పరిపాలించే రాజులకు కూడా బలహీనతలు వచ్చినాయి. రాజ్యాలు కానీ వాళ్ళ కుటుంబాలు కానీ బిడ్డల విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా అనేక శ్రమలు పొందారు. కానీ ఆ శ్రమలు పొందినప్పుడు వారి ఆత్మీయ జీవితాన్ని ఎక్కడా కూడా పోగొట్టుకోలేదు. మనము వారి ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటంటే మన ఆత్మీయ స్థితిని శ్రమ వచ్చినా, బాధలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, సాతాను గలిబిలి చేసినప్పటికీ మనం ఎప్పుడు కూడా మన ఆత్మీయ స్థితిని సాతానికి అప్పగించకుండా ఆ శ్రమను జయించే వరకు కూడా ప్రభు పాదాలు మనం పట్టుకోవాలి. అలాంటి భక్తులు మరి ఉన్నారు దేవుని మరి పరిశుద్ధ గ్రంథంలో. ఒక ఇద్దరు ముగ్గురు చూసుకొని మనము ముగించుకుందాం. ఇక్కడ మొదటగా తిమోతి పత్రిక, 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకున్నాము. అవునా, చదువు. చాలు ఒక్కటే. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ ఇచ్చను కానీ పిరుగుతనము గల ఆత్మను ఇయ్యలేదు. చూసారు, మొదటే మనకి దేవుడు ఏం చేశాడంట, మనకు సృష్టించినప్పుడే మన సృష్టిలోనే మన జన్మలోనే పిరుగు ఆత్మ ఇవ్వలేదండి. ఎలాంటి ఆత్మ ఇచ్చాడంట? శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం. అంటే మన శరీరంలో ఉన్న ఇవన్నీ కూడా నిగ్రహం కలిగి ఉండాలండి. నిగ్రహం లేకపోతే అది ఏమైపోతాయంట? విగ్రహాలు అయిపోతాయి. అంతే కదమ్మా. ఇది శరీర భాగాలన్నీ నిగ్రహం లేకపోతే విగ్రహాలు అయిపోతాయి. విగ్రహం అంటే ఏంటి? పాపమే. ఏదో పాపం అంటే ఏదో చేసి పాపం కాదండి. మనలో ఉన్న విగ్రహాలు ఏంటో తెలుసండి? మన నోటి మాట, సమాధానం లేక, మన విధానం, మనం మాట్లాడే మాట, అందులో ప్రేమ ఉండదండి. వ్యతిరేకమైన పదాలు వాడటం వల్ల అనేక మాటలు మాట్లాడేస్తాం. మనం కాదండి, క్రైస్తవులుగా ఉన్న వాళ్ళు అనేక మంది మాట్లాడతారు. సంఘంలో బాగానే ఉంటారు, ఇంటి దగ్గర వేరే మాట్లాడతారు. ఇట్లాంటి ఇదేంటంటే ఈ శరీరం అంతా కదా నిగ్రహం కలిగిన శరీరంగా ఉంటారు. ఇంద్రియ విగ్రహాలంటే అవన్నీ
కానీ ఈ శరీరంలో ఉన్నాయి మనకు చాలా విగ్రహాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహముల గల ఆత్మనే ఇచ్చాడు, కానీ పిరుగుతనపు ఆత్మ మనకి ఇవ్వలేదు. ఎక్కడ పిరుగుతనం వచ్చింది మనకి? అవ్వాదముల దగ్గర తెచ్చుకున్నది. స్వతహాగా మనకు పిరుగువారిగా అవిశ్వాసులుగా మనం ఏం చేయలేదండి దేవుడు. ఎందుకంటే తోటలో మనల్ని ఎలా నిర్మించాడు చక్కగాను, అన్నీ కూడా ఏమి అడగకుండా శుభ్రంగా చక్కగా భుజించి చక్కగా ఉండి వాళ్ళిద్దరూ ఆడుకుంటూ ఉంటే సాయంత్రం మాట నుంచి ఆయన పలకరిస్తూ ఉండేవాడు. వాళ్ళకి పాపం అంటూ తెలియదండి, ఏమీ తెలియదు. వారే చేయకుండా ఉంటే ఈ భూలోకము ఎలా ఉండేది కాదు. కానీ ఎలాగైతే సాతాను చేత మరి ఆ శక్తిని, దేవుడిచ్చిన శక్తిని మనం మొదటే ఏదో చోట్ల పోగొట్టేసుకున్నామండి. ఇప్పుడు మనకి ఏ శక్తులు లేవు. ఎందుకు తెలుసా? ఎక్కడ చూసినా పాపమే ఉంటుంది. అంటే పాపం అంటే ఎక్కడికో వెళ్ళిపోకండి, చిన్నదే. దేవుడు బైబిల్ ఏం చెప్తుందంటే నీ నోటి మాట అబద్ధం ఆడిన పాపమే, అంతే కదమ్మా. ఒకళ్ళు నిందించినా పాపమే, ఒకళ్ళు శ్రమ పెట్టినా పాపమే, అన్న మాట తప్పినా పాపమే. ఏదైనప్పటికీ ప్రభు సన్నిధిలో అలాంటి ఉండకూడదు. కానీ ఆ శక్తిని మనం ఏం చేస్తామంట? పోగొట్టుకున్నాం. మనం ఎప్పుడు కూడా పిరుగు తనకు ఆత్మ ఉండకూడదు, కానీ అది మనలోకి వచ్చేసింది. అయితే ఇక్కడ ఒక భక్తుని మనం చూద్దాం, యోబు గారిని చూద్దాం మనం. యోబు గారు 11వ అధ్యాయము యోబు 11వ అధ్యాయము 13వ వచనం చూద్దామండి. చాలండి. ఇక్కడ యోబు గారికి వచ్చిన ఇక్కడ కష్టం ఏంటంటే మనకంతా తెలుసు, సాతానికి దేవుడికి ఒక ఆయన నా కుమారుడు గొప్పవాడు, అప్పటికి నన్ను దూషించడు, ఆయన అన్న మాటను ఎక్కడ తప్పిపోడని చక్కగా మాట ఇచ్చేశారు దేవుడు. ఆ మాట ఇచ్చేసిన తర్వాత నేను చూడు, నువ్వు కంచి తీసేయి, తర్వాత ఆయన నేను దూషిస్తాడో ఏం చేస్తాడో అప్పుడు చూద్దామని పందెం వేసుకున్నట్టుగా వేసుకున్నారు. కానీ దేవుడు చెప్పిన ప్రకారంగా తన కుమారుడు నిగ్రహశక్తి కలిగిన వాడై తన ఆత్మీయ జీవితం, తన బిడ్డలు, మరి తన కుటుంబం, తనకున్న యావదాస్తి మొత్తం అన్నీ సర్వనాశనం అయిపోయిన తర్వాత కూడా భార్యాభర్తలు ఇద్దరే ఉన్నారు కానండి, ఎవరన్నా మిగిలారా? అయినప్పటికీ కూడా ఆయన తన ఆత్మని ఎక్కడన్నా పోగొట్టుకున్నాడండి? పోగొట్టుకోలే, ఆత్మీయంగా నిలబడ్డాడంతే. ఏదైనప్పటికీ నా దేవుడు నాకు ఇచ్చాడు, తీసుకున్నాడు, మళ్ళీ ఇచ్చే దేవుడు కూడా ఆయనే అని తన ఆత్మని ఎక్కడ కూడా సాతానికి ఎంతగా అంటే మరి నిజంగా అలాంటి నిగ్రహ శక్తి మరి ఎవరిలోనూ చూసినట్లుగా బైబిల్లో కనపడదేమో అని నేను అనుకుంటున్నాను. అంత పండితురాలు ఏం కాదు కాబట్టి. ఎందుకంటే తన శరీరము కృషించి ఎలాగ అయిపోయినా సరే ఒక్క మాట భార్య కూడా దూషించినప్పటికీ తన ఆత్మీయ స్థితిని ఎక్కడ కూడా పోగొట్టుకోకుండా దేవుని కొరకు స్థిరముగా నిలబడిన వాడిగా కనపడుతున్నాడు. ఆయన మొదట మనం ఏం చదువుకున్నాం తిమోతిలో? ఆత్మ పిరుగు తన ఆత్మ నీకు పెట్టలేదు, నేను నువ్వేదైనా జయించడానికే నేను నిర్మించాను. కానీ మానవులుగా మనము ప్రతి చోట ఓడిపోతానే ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మనకి ఉన్నామనుకోండి, నేనే ఉన్నాను, ఈ సమయంలోనూ ఎవరెవరు అప్పు తీసుకున్నాను వచ్చారనుకోండి, ఇక్కడ ఏమైపోతాను నేను? వెంటనే పోగొట్టేసుకుంటాను ఆత్మీయ స్థితి. ఏదో ఒకటి మాట్లాడేస్తాను. ఎలాగంటే ఎవరో ఇవ్వాలి, ఇంకా ఇవ్వలేదు, నేను ఏదో ఒకటి నా ఆత్మీయ స్థితి పోగొట్టుకున్నట్టే కదా, పోయింది అక్కడ. దేవుడిని నేను పక్కన పెట్టేసి ఇలాంటి ఆయన మన జీవితంలో ఎన్నో మీకు చెప్పలేదేమో నేను చెప్పాను. ఎందుకంటే అది ఆ సమయానికి మనము
తప్పించుకోవటానికి ఏదో ఒకటి మనము పదం వాడుతూ ఉంటాము. కానీ యోబు అలా అనలేదు. ఇక్కడ ఎవరు యోబుని మరి ఎవరెవరు ఇక్కడ వచ్చారు? ఓఫర్ వచ్చాడు, ఇక్కడ ఎవరు వచ్చారు? జోఫర్ వచ్చాడు, ఎల్ఫజ్ వచ్చారు. వీళ్ళందరూ వచ్చి మరి ఆయన్ని ఎంత హింసించినా సరే తన నిగ్రహ శక్తిని మాత్రం ఆయన ఆత్మీయ స్థితి ఆయన ఏమి కోల్పోలేదండి. ఇక్కడ ఏం చెప్తాడు తెలుసా? పాపము నీ చేతిలో నుండిట చూచి నీవు దాన్ని విడిచినడలా, నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసినడలా నిశ్చయముగా నిర్దోషమై నీవు సంతోషించదవు. చూసారండి ఏం చెప్తున్నాడంటే, నిజంగానే మన దగ్గరికి దేవునికి విరుద్ధమైన ఏది వచ్చినప్పటికీ అవి మన దగ్గరికి రాకుండా నిశ్చితంగా నువ్వు దాని వైపు చూడకుండా, దాని వైపు మళ్ళకుండా నువ్వు ఎప్పుడైతే దూరంగా ఉంటావో, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నువ్వు నిశ్చయంగా నిర్దోషిగా ఉంటావంట, సంతోషంగా ఉంటావంట. నిజంగా ఒక్కొక్కసారి మన కుటుంబాలు సంతోషం పోగొట్టుకున్నామంటే ఈ చిన్న 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 పొరపాట్ల వల్లే పోగొట్టుకుంటున్నామండి నిజంగా. ఎందుకంటే మన ఆత్మీయ స్థితిని ఎప్పుడు ఎలా పోగొట్టేసుకుంటున్నాం? చక్కగా ఉంటాం, నిమిషంలో మారిపోతూ ఉంటాం. మన మాట మారిపోతుందండి. మనం అంటే మనం కాదండి, ఇక్కడ మీరే మనం కాదు, అనేక మంది ఉన్నారండి. మీరు ఏమనుకున్నారు? మా చర్చిలో ఒక ఆయన ఉన్నాడు, అసలు నిమిషంలో ఎన్ని మాటలు మాట్లాడతాడంటే ఆకాశానికి వెళ్ళిపోతుంది గొప్ప. ఇంట్లో చూస్తే ఏమీ ఉండదు. అతని ఆత్మీయ స్థితి గురించి సంఘంలో ఎలా చెప్పుకుంటారో తెలుసండి? ఏంటి అతని ఆత్మీయ స్థితి? అతనేమో ఇక్కడ గొప్పలు చెప్తాడు, అక్కడేమో ఇంట్లో భార్య తను బాధపడుతూ ఉంటుంది. అది ఆత్మీయ స్థితి అంటారా? దేవునికి విరుద్ధమైన స్థితి అండి. నీకున్నా లేకపోయినా శ్రమ నీ ఇంటి ముందు ప్రతిష్ట వేసి కూర్చున్నా నువ్వెప్పుడు కూడా నీ ఆత్మీయ స్థితిని పోగొట్టుకోకూడదండి. అన్నని పడదాం ఒక మాట, కానీ ఆ మాట నువ్వు పడ్డావనుకో, పడితే నువ్వేమీ తక్కువైపోవు. ఒకనొక దినాన్ని దేవుడు వాళ్ళు ఎదురుకుండా నిలబెడతాడు, నిన్నైనా నన్నైనా. ఈ మధ్యలో తంత్రాలు పెట్టేదే సాతాను, హృదయాన్ని మార్చేదే సాతాను. యోబు గారిని నిజంగా ఆయన 1వ అధ్యాయంలో 1, 2వ వచనంలో మనం చూస్తే ఏమంటాడు ఆయన? ఏంటంట? యథార్థ చాలండి. ఆయన యోబు గారు ఎంతమ్మా యథార్థవంతుడంట, న్యాయవంతుడంట, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. చెడుతనం అనేది అతని దగ్గరికే రాలేదండి. అయినా ఎందుకు వచ్చినాయి అమ్మ శ్రమలో? మనం కూడా ఎలాగంటాం? ప్రభువా ఆసాబ్ గారులా ఏమంటామంటే, ఏంటి నాయన అతను క్రైస్తవులే, ఆ కుటుంబం కూడా క్రైస్తవులే, కానీ ఏంటి మరి ఆ ఇంట్లో అంతలాగా అందరూ కూడా దేవునికి విరుద్ధంగా ఉన్నారు, ఆ కుటుంబాన్ని పైకి తీసుకెళ్తున్నావు, మెట్ల మీద మెట్లు ఎక్కించేస్తున్నావు ఏంటి? నీ కొరకు నేను ఇక్కడ పడుండి, నీ పాదాల దగ్గర పడుండి, మరి నేను నీతిగా నిజాయితీగా నీ సన్నిధిలో నేను ఉంటున్నాను కదా, నాకెందుకు ఈ స్థితి, వాళ్ళకెందుకు ఆ స్థితి అని ఆసాబ్ గారిలాగా ఎప్పుడన్నా అనుకున్నారా లేదా? వచ్చే ఉంటారు, మరి వస్తుంది. ఎందుకంటే సాతాను అలా అనిపిస్తారు మనకు. ఎందుకంటే తెలుసా, అనిపించడానికి కారణం ఏంటో తెలుసా? మన బలహీనతలో మనకు ఒక శ్రమ ఉంటుందమ్మా, ఒక అప్పులు బాగా ఉంటుందమ్మా, ఒక ఇరుకు ఉంటుందమ్మా, బిడ్డల వల్ల శ్రమ ఉంటుందమ్మా, భర్త మారకపోతే భయం, భార్య మారకపోతే భయం, బిడ్డల మాట వినకపోవడం, ఇవన్నీ మన శ్రమలు. ఇవే కదమ్మా మన కుటుంబంలో శ్రమలు. ఏమైనా ఉన్నాయా చెప్పండి? యోబు గారు లాంటి శ్రమ ఒకటైనా ఉందా చెప్పండి? అనారోగ్యము, అప్పుల భారము, పిల్లల మాట వినకపోవటము, ఇవి తప్ప ఏమైనా ఉన్నాయమ్మా? అవి అందరింట్లోనూ ఉండేవే, ప్రతి ఒక్క గృహంలోనూ ఉండేవి. కానీ యోబు గారు అలా కాదు. సమస్తాన్ని కోల్పోయిన వాడు దేవుని కొరకు తన ఆత్మీయ స్థితిని ఎక్కడా కూడా కొంచెం కూడా కదిలించబడలా. ఎక్కడ పాత్రికర అక్కడే ఉంది. ఎంతమంది స్నేహితులు వచ్చి హేళన చేసి ఆ కర్రను కల్పించాలి, లాగాలి బయటికి, ఎలాగోలాగిన దేవుని దూషించేటట్టు చేయాలని ఎంత ప్రయత్నించినా కదలలేదు. కాళ్ళు చేతులు విడిపోయినప్పటికీ తన భార్య, మనం అనుకోకూడదు కానండి, ఆమె ఎందుకు మాట్లాడిందో తెలుసా? ఆమెలో ఒక బాధ కలిగింది. ఇంకా ఏంటి దేవుడు చూడలేదు? పాపం ఆవిడ కూడా అనుకోకూడదండి.
యోబు గ్రంథం చదివితే మీకు బాగా తెలుస్తుంది. ఎందుకో తెలుసా? ఆమె భక్తి పరురాలు కనుకే యోబు కూడా యథార్థంగాను నీతిగా ఉన్నాడు. ఆమె భక్తి పరురాలు అవ్వకుండా ఉంటే అలాగే ఉండదండి. తన బిడ్డలందరినీ వేకుజామునే మరి ప్రార్థన చేయడానికి కానీ వారి కుటుంబీకులందరినీ కూడా ప్రతి ఆదివారం తీసుకొచ్చి ప్రార్థన జరిపించి విందు చేసి చక్కగా అందరినీ పంపించిన తల్లి. ఆమె యథార్థత లేనా కాదండి, కానీ మనకు కూడా ఒక చచ్చిపోతా చూసారు ఓపిక. అమ్మ కూడా అలాగే వచ్చుంటుంది. మనం అందరం ఒకటే కదా. అవ దగ్గర అమ్మ మా అమ్మగారి దగ్గర నుంచి వచ్చినవాడు కదా. మరి ఆ జీన్స్ అన్నీ అందరికీ ఉంటాయి. ఎంత భక్తిగా ఉన్నా ఏదో పక్షాన మనము ఎక్కడో అక్కడ మనం బలహీన పడిపోతున్నాం. అది సాతానే అన్నామండి. ఎవరినైనా సరే, ఎవరి ద్వారానైనా సరే బలహీన సరే. ఆవిడ అందుకనే మాట్లాడింది, అంతే తప్ప వేరేగా ఏమీ మాట్లాడింది. అంత బిడ్డల్ని చక్కగా పెంచుకొని యోబు గారు ఒక్కరేనంటే ఆవిడ పేరు రాయకపోవచ్చు కానీ, ప్రార్థన చేసింది అని రాయకపోవచ్చు కానీ, ఆవిడ కుటుంబాన్ని నడిపించింది కదా, బిడ్డలు నడిపించింది కదా, ఆడపడుచులకి మరి కుమార్తెలకి కుమారులకి అందరినీ చక్కగా విందు చేసి మరి ఒక్కరికి అందరినీ పంపించింది కదండి. ఆమె భక్తిహీనురాలు కాదండి. కానీ తన భర్తను చూసి అలాగా మరి తన దినదినము క్షీణించిపోవడం వల్ల తనకి ఒక బాధ కలిగి, ఎందుకయ్యా దేవుడు, మనం అంటలేదా దేవుడు దేవుడు మనం అనమా? ఏంటమ్మా అయ్యా ఏమిచ్చాడయ్యా దేవుడు నాకు? నేను చందా వేస్తున్నానయ్యా, ప్రతి వారం వస్తున్నానయ్యా. అయ్యా మా అబ్బాయికి పెళ్లి చేశాడా? మా అబ్బాయికి ఉద్యోగం వచ్చిందా? ఎలా అడిగేవాడు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళు ఏంటో తెలుసండి, ఆత్మీయంగా లోతైన అనుభవంలోకి వెళ్ళిన వాళ్ళు కాదు. అందుకనే వాళ్ళు అడగగలుగుతారు. మనల్ని అడగమని ఆ భారాలని ప్రభు దగ్గర ఉన్నాయి, నాకు చేసినప్పుడే చేస్తారని అలా కూర్చుంటాం. అంతే కదా. మనం అలాగే ఆవిడలో కొంచెం ఒక్క నిమిషం అలాగ అనిపించి ఆ బాధ తన పడుతున్న యోబు గారు పడుతున్న బాధను చూడలేక, ఆ పుళ్ళను చూడలేక, ఆ రెస్సు కారిపోతున్న బాధను చూడలేక, ఎందుకు నాయన తన భర్త కదా బాగున్నప్పుడు తనను దీవించలేదా, వాళ్ళిద్దరు ఏకీభవించలేదా, ప్రతి పనిలో కూడా మరి వారిద్దరూ ఏకమాటగా లేరా? తన భర్తను చూసి తనకి బాధ కలిగి అని ఉంటుందేమని నా అభిప్రాయం. ఎప్పుడు అలా అనుకుంటా ఉంటాను. అందుకనే దేవుడు దేవుడు అంటున్నావయ్యా, ఎందుకు, ఏం చేశాడు, ఇంకా చూస్తున్నాడా, ఇంకా ఎప్పుడు చూస్తాడయ్యా, దూషించయ్యా అని తనలో సాతాను వచ్చి అలా మాట్లాడించింది తప్ప యథార్థంగా తను మాట్లాడలేదంటే నేను నా అభిప్రాయం. అంతే తప్ప మా యోబు ఇక్కడ మనకు ఎలా కనపడుతుందో తెలుసా? తన ఆత్మీయ స్థితిని ఎక్కడ కూడా పోగొట్టుకోలేదు. తన ప్రభు కొరకు కనిపెడుతూ ఉన్నాడు. ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు. ఒకవేళ ఆయన దగ్గర నేను చనిపోయిన ఆయన దగ్గర ఆయన పరలోక రాజ్యంలో ఉంటాను, నాకేమీ భయం లేదని ఒక నిర్ణయానికి వచ్చి తన ఆత్మీయ స్థితిని కానీ ఆత్మీయ జీవితాన్ని కానీ సాతానికి ఎక్కడ అప్పగించలేదు, ప్రజలకి అప్పగించలేదు, స్నేహితుల దగ్గర కూడా మారు మాట్లాడలేదు, దేవుని గురించి ఒక్క మాట కూడా తక్కువగా మాట్లాడలేదండి మొదటగా. మరి అందుకనే ఆయన 4 ఆశీర్వాదం పొందుకుని ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అవన్నీ మీకు తెలుసు కాబట్టి అందుకంటాడు, నిత్యముగా నిర్దోషమై నీవు సంతోషించదు. నీ నిర్దోషత్వాన్ని రుజువుపరచుకోవాలంటే దేవుడి దగ్గర నీవు ఆత్మీయ స్థితిని కరెక్ట్గా ఉంటే మనలో ఉన్న నిర్దోషత్వాన్ని ఆయన నిరూపిస్తాడు ప్రజల ఎదుట. అంతే కదండి, ప్రజల ఎదుట. ఒకప్పుడు మరి యోబు గారు ఆ గౌరీ దగ్గరికి వచ్చినప్పుడు, రిఫరెన్స్ చెప్పట్లేదు కానీ గౌరీ దగ్గరికి వచ్చినప్పుడు అందరూ లేచి నిలబడి యోబు గారికి నమస్కారం చేసేవాళ్ళంట. యవనస్తులంట దాక్కునేవాళ్ళంట. అంటే ఆయన యథార్థత, నీతిపరుడు, గొప్పవాడు. ఊజు దేశంలో అంతా గొప్పవాడు ఎవరు లేరు. ఆ దేశంలో పెద్దలు నిలబడి చేతులు కట్టుకొని మరీ నిలబడి చూసేవారంట. అలాంటి ఆయన ఇప్పుడు దీనస్థితిలోకి వెళ్ళేటప్పటికి ఏమంటున్నారు? నువ్వేదో తప్పు చేసావు, నువ్వు దేవుని ఎదిరించావు, దేవునికి విరుద్ధంగా చేసావు, స్నేహితులు బంధువులు. అప్పుడు అంత పేరున్న ఆయన్ని ఒక్క నిమిషం చితుకుపోగానే ఏమైపోయింది చూసాం పరిస్థితులండి. మనం కూడా అలాగే. కానీ మనం ఎంత చితుకుపోయినా, శ్రమల పాలైపోయినా ఎప్పుడు కూడా ప్రభువుని మనము తొలగిపోవద్దండి. ఆయన చూస్తాడు, చూచే దేవుడు.
కానీ నిన్ను నన్ను పరీక్ష చేస్తున్నాడు కదా, ఒక పరీక్షకు అప్పగించాడు, ఒక కొలువులోకి పెట్టాడు నిన్ను. ఆ కొలువులో అది కాల్చబడాలి, దాని రంగు రావాలి, దాని విషయంలో అది మరలా దాన్ని అది మెరుగు దాని మెరుగు అంటే ఆ మెరుగు పడితేనే కానీ అది మళ్ళీ ఒక వస్తువు చేయడానికి ఉపయోగపడదండి. అలాగే మనం కూడా ఒక పరీక్షలోకి వెళితేనే మనం కూడా మన స్థితిని దేవుడు మారుస్తాడు. అలాగే రెండవదిగా మనం చూసినట్లయితే సమూయేలు 2వ గ్రంథము, ఇంకొక భక్తుడు ఉన్నాడు, మనం చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ మనకి దావీదు గారు కనపడుతున్నారండి. ఇక్కడ మనం చూద్దాం. ఈ ప్రకారం చేయడం ఏమి ఆశ్చర్యము, వాని జోలు మానుడి, యెహోవా వానికి సెలవిచ్చుచున్నాడు కనుక వాని శపింపనీయుడి. చాలండి. ఇక్కడ మనకు తెలుసు ఈ 16 అధ్యాయంలో మనం చూసినట్లయితే 5వ వచనం మనం ఇక్కడ నుంచి చదువుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏంటో తెలుసు. ఇక్కడ 7వ వచనంలో 16, 7వ వచనంలో ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీ పో పో, నీ వేలవలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడవి కనుకనే రాజును శపింపగా. ఇక్కడ మనకు తెలుసండి ఇది, ఎందుకంటే ఇక్కడ దావీదుని అబ్షాలోము గురించి అప్పటి వరకు అబ్షాలోముతో కూడా ఉన్నవారు కూడా అది దావీదుతో కూడా ఉన్నవారు ఇక్కడ ఏం చేస్తున్నారండి, దావీదుని ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏమన్నాడు, చీ చీ పో అని వెళ్ళగొట్టి రాళ్ళేసి పడుతున్నారండి. కనుక ఇక్కడ సెయ్యూరు కుమారుడైన అభిషై ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడును రాజువగును నిన్ను శపించుటే ఎలా. అక్కడ ఎవరి కోపం వచ్చింది, సెయ్యూరు కుమారుడైన అభిషేక్కి కోపం వచ్చింది దావీదుని తిడతండి. ఒక పక్క అబ్షాలోము తరుముతున్నాడు రాజ్యం కొరకు. ఇక్కడ దావీదు మరి ఎన్నో శ్రమల నుండి మరి తన చేసిన తప్పును దేవుడి దగ్గర ఒప్పుకొని వచ్చినప్పుడు దావీదు చిన్నతనం నుండి కూడా ఆయన మరి దేవుడి సన్నిధిలో ఎదిగిన వాడే. గొలియాతుని చంపలేదండి, బాలుడైనప్పటికీ గొలియాతుని చంపలేదా, గొలియాతుని చంపాడు. మరి చంపినప్పుడు సౌలు చక్కగా మరి అల్లుడిగా చేసుకోవాలని ఆశపడ్డాడు. కానీ సౌలుకి మొదటగా దేవుడిచ్చిన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడండి. ఆ టైంలో పోగొట్టుకున్నాడు. ఎందుకు, అల్లుడైన తర్వాత దేవుని విరుద్ధంగా జీవించాడు. ఆ తర్వాత ఎప్పుడైతే దావీదు దేవుడి సన్నిధిలో గొప్ప కార్యము జరిగించి ఎప్పుడైతే ఎదుగుతున్నాడో దావీదు మీద విషపు చూపు చూస్తూ ఉన్నాడు. అందుకనే దేవుడు సౌలుని రాజరిక నుండి తీసివేశాడు. అది వేరే పాఠం అవుతుంది. కానీ మరి కుమార్తెను ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడో తెలుసండి, అక్కడ కూడా కపటమే ఉంది. ఈ దావీదు ద్వారా అనేక విధాలుగా మనము జయించవచ్చు, చేయాలి, ఏదో విధంగా ఇతను వాడుకోవచ్చని కుమార్తెను ఇచ్చాడు. ఆ కుమార్తెను ఇచ్చినప్పటికీ సౌలు దావీదు మీద విషపు చూపు చూస్తూనే ఉన్నాడు. ఇక్కడ ఎంతమంది దావీదుతో ఉన్న వారు అబ్షాలోము వైపు వెళ్ళిపోయి ఇక్కడ దావీదుని తిడుతూ రాళ్ళతో కొడుతూ మరి అనేకమైన మాటలు మాట్లాడుతూ హింసిస్తూ ఉన్నారు. అదే అభిషేక్ అంటాడు కదా, ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడును రాజువగు నిన్ను శపిస్తున్నాడయ్యా. ఇటు కుక్కలు అంటాడు, నిన్ను శపిస్తున్నాడేంటి,
వీడు ఎంతటోడు నేను చంపిస్తానికి అని అభిషేక్ అంటున్నాడు బాధ కలిగి. ఎందుకంటే దావీదుని అన్ని మాటలు మాట్లాడి హింసిస్తూ, కుమారుడు హింసిస్తున్నాడు, మరి ఆయనతో ఉన్నవాళ్ళు బాధ పెడుతున్నారు, అందరూ కూడా తన్ని హింసించినప్పుడు దావీదు తన ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకోలేదు. గొప్ప రాజు, గొప్ప సైన్యం, గొప్ప బలగం అన్నీ ఉన్నా కానీ వాటిని ఉపయోగించకూడదు. నిమిషం పట్టదు వాళ్ళందరినీ సంహరించాలంటే. చేయగలడు కానీ అలా చేయలేదండి. దేవునికి సరెండర్ అయిపోయాడు. తన ఆత్మను సాతానికి అప్పగించలేదు. మరలా వాటి వైపుకి వెళ్తే దేవుని ఆత్మ దావీదులో ఉండదండి. ఎందుకంటే అప్పటికే తను యుద్ధాలు చేసినందుకే మరి మందిరం కట్టడానికి వీల్లేదన్నారు దేవుడు. ఎందుకంటే దేవుడు మరి దావీదు అనేక రాజ్యాలని జయించాడు. మరి చేతులు రక్తంతో మరి అనేకమైన సంహరించిన చేతులు, ఆ చేతులతో నా మందిరం కట్టొద్దయ్యా, నీ కుమారుడు చేత కట్టించు, కడతాడని చెప్పాడు కదా, మనకు తెలుసు కదా. మరలా ఆ సైన్యానికి యుద్ధంతో వెళ్తే మరలా నిమిషం పడదాన్ని చంపడానికి. కానీ అలా లేదండి. ఒక్కసారి పశ్చాత్తాపం కలిగి దేవునికి సరెండర్ అయిపోయి తన ఆత్మను అప్పగించుకున్న మరి దావీదు మరలా మరి ఎన్ని సరిగినా సరే, ఎన్ని మాట్లాడినా సరే ఆయన నిగ్రహంగా ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నీ చిత్తమైతే నేను వారిని చెరపోయి వారిని తల ఛేదించి వచ్చేదను. ఇక్కడ అభిషేక్కి చాలా కోపం వచ్చేస్తుంది. ఏంటి, నువ్వు గొప్ప రాజు కదా, నిన్ను తిడతాడా? కుక్కలాంటి వాడు, వాడంతటి వాడు నిన్ను తిట్టడానికి, ఒక మహారాజువి, ఒక బలవంతుడివి, మరి చిన్నతనంలోనే గొలియాతును జయించిన వాడివి, సింహాల నోటిలో నుండి గొర్రెపిల్లని విడిపించిన వాడివి, అలాంటి వాడిని తిడుతుంటే అభిషేక్ నేను ఇప్పుడే వాడు తలగ నరికేస్తానయ్యా అన్నప్పుడు దావీదు ఎంత నిగ్రహంగా తన ఆత్మీయ స్థితిని కాపాడుకున్నాడో చూడండి. ఇక్కడ అందుకు రాజు సెరూయ కుమారులారా వారిని శపించలేడి, అభ్యర్థన చేయవాడు ఎవడని అభిషేక్తో చాలా. ఇక్కడ ఏమంటున్నాడంటే, అయ్యా అంటే అన్నవండి పడతాను, దేవుని సన్నిధిలో ఉన్నాను, నా ఆత్మీయ స్థితి నేను పోగొట్టుకోను. ఒకవేళ వాళ్ళు తెలుసన్నా తెలియకన్నా నన్ను ఎన్ని హింసించినా బాధించినా శ్రమలకు నేను తట్టుకొని ఉంటాను, కానీ వారిని నేను మారు మాట్లాడను. ఒకవేళ యెహోవాయే నన్ను ఇలా వాళ్ళ చేత పలికిస్తున్నాడేమో పర్వాలేదు, కానీ దేవుడే నన్ను చూసుకుంటాడు. నా కడుపును పుట్టిన నా కుమారుడే నన్ను తరుముతూ ఉన్నాడు, రాజ్యాన్ని తీసుకోవటానికి నన్ను మరి చంపటానికి ఎదురు చూస్తూ ఉన్నాడు. వాళ్ళెంతయ్యా అంటే అంత దేవుడి మీద భారం వేసి తన ఆత్మీయ స్థితిని ఎక్కడ పోగొట్టుకోలేదు. తను ఉన్న స్థితిలో తను శ్రమైన, ఇరుకైన, బాధలైన, నిందలైన, అవమానాలైనా సరే నేను సహిస్తాను, అవన్నీ చూసుకునే దేవుడు నా పక్షాన్ని ఉన్నాడు, నా పక్షాన్ని ఉన్నవాడు గొప్పవాడు, ఆయనే మాట్లాడతాడని మరి ఇక్కడ దావీదు గారు మరి మాట్లాడుతూ ఉన్నారు. మనం కూడా అనేక శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, అనేక నిందలు, అవమానాలు వచ్చినప్పుడు కూడా మనం కూడా నిగ్రహమైన శక్తి గలవారమై ఉండాలి. ప్రతిదానికి కూడా ఒక మాటకి 10 మాటలు వేస్తే అది ఎక్కడికి వెళ్ళిపోతుందండి? అది తీరం దాటిపోతుంది. దానివల్ల కుటుంబంలో కలహాలు, గొడవలు, బాధలు, ఎందుకంటే అది ఎలా దారితీస్తుందో మనకు తెలియదు. అందుకని ఏదైనప్పటికీ ప్రభు సన్నిధిలో మనము ఆ మాటలు కానీ అవన్నీ కానీ అప్పగిస్తాం. ఆయనే సమాధానం ఇచ్చే దేవుడు. ఒకవేళ సాతాను మీ మధ్యలో గలిబిలి చేస్తుందేమో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలండి. ఏమీ ఉండదండి, ఒక్క చిన్నది ఏది ఉండదండి. అక్కడ ఏదైనా వస్తువు అది ఇది నాది, ఇది ఇక్కడ ఎందుకు ఉందని అన్నాం అనుకోండి, అక్కడ సాతాను పెట్టారు తెలుసండి. అలాంటి చాలా నేను అనిపించాను, అందుకని నేను అలా చెప్పగలుగుతాను. పెట్టేస్తుంది, ఏమి ఉండదు అక్కడ, నిమిషంలో వచ్చేస్తుంది అంతే. అది ఎక్కడ దాకా తీస్తుందో తెలుసండి, చాలా. అందుకని మనము నిగ్రహ శక్తి కలవారమై మన ఆత్మీయ స్థితిని ఎక్కడ కూడా పోగొట్టుకోకుండా మనం నిలిచి ఉంటే ఆ సమస్యలు
సమస్యలన్నిటికీ దేవుడు సమాధానం ఇస్తాడండి. సమాధానం ఇచ్చి మరి ఆ గృహంలో సంతోషాన్ని ఇస్తాడు. మరి అలాగే యోబు గృహంలో సంతోషాన్ని ఇవ్వలేదా? ఎంతమంది హింసించినా, ఎన్ని మాటలు మాట్లాడినా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నా దేవుడు నాకు ఇచ్చాడు, తీసుకున్నాడు, తిరిగి ఆయన ఇస్తాడు. ఆయన ఇచ్చే వరకు నేను కనిపెట్టుకుంటాను. నా ఆత్మను సాతానికి అప్పగించను. సాతానికి అప్పగిస్తే అది విజృంభించేస్తుంది. ఎలాగంటే మామూలుగా ఉండదు, చిన్నాభిన్నం చేసేస్తుంది అనమాట. అందుకని నిగ్రహ శక్తి మన ఆత్మీయ స్థితిని ఇప్పుడు కూడా బాగుంటుంది. ఇప్పుడు ఏమన్నాడంటే, అంటే అన్నవండి అయ్యా, తిట్టనివ్వండి, కొట్టనివ్వండి, వాళ్ళు తిట్టేది ఏంటయ్యా, నా కడుపును పుట్టిన నా కుమారుడే నా మీద తిరుగుబాటు చేశాడయ్యా, వాళ్ళంతటా అన్నవండి. ఒకవేళ దేవుడే నన్ను అనిపిస్తున్నాడేమో, అనిపించినవండి, నేను సహిస్తాను, నా భారం అంతా దేవుని మీదకి అప్పగిస్తానని అని నా కుమారుడే ఈ మాట్లాడినప్పుడు నేను ఎందుకు ఆశ్చర్యపోవాలి? వాని జోలి మానుడి, యెహోవానికి సెలవిచ్చున్నాడు కనుక వానిని శపించనీయుడి. అతను ఏమనొద్దు, వాళ్ళని దేవుడే సెలవిచ్చాడేమో నన్ను అనటానికి అన్నివ్వండి. దేవుణ్ణి నిలిపివేసిన దావీదు ఎలా నిలిపివేశాడండి? తన కన్నీరుతో. దావీదు జీవితం అంతా తన కన్నీరే కదండి. కీర్తనలన్నీ కూడా మనం ఈ దినం చదువుకుంటున్నామంటే అవన్నీ ఏంటనుకుంటున్నారు? వాక్యాలు కదా. ఆయన కీర్తనలు రాశాడు, కానీ అవన్నీ వాక్య రూపంలోనూ మన జీవితానికి నిజంగా ఎంత గొప్ప బలాన్ని ఇస్తున్నాయంటే కీర్తనలన్నీ ఆసాఫు గారు రాసిన, కోరాహు కుమార్ గారు రాసిన, మరి దావీదు గారు రాసిన, మరి సొలొమోను రాసిన, ఎవరు రాసినా కూడానండి. కానీ దావీదు గారు మాత్రం ప్రతి మాట ప్రతిదినం బ్రతికిస్తుందండి. నాకైతే చాలా ఇష్టం. ఎందుకంటే బాధ వచ్చినప్పుడు అదే చదువుకోవాలి, శ్రమ వచ్చినప్పుడు అయ్యే చదువుకోవాలి. ఎందుకంటే ఆయన కన్నీరు విడిస్తేనంట పరుపు కొట్టుకుని పోయిందంట. అంటే పరుపు కొట్టుకుని పోవటం కాదు, కానీ అంత కన్నీరు విడిచిన దావీదు గారు మనకాడ ప్రతి శ్రమ, ప్రతి నిమిషం అయ్యా ఇదిగో నేను ఒంటరి వాడినయ్యా, నన్ను వీళ్ళందరూ కూడా నన్ను కొట్టడానికి చూస్తున్నారయ్యా, ఉరి తీయడానికి చూస్తున్నారయ్యా, అయ్యా ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకునయ్యా, నన్ను కాపాడయ్యా, నన్ను ఎందుకు చూడవయ్యా, నువ్వెందుకు నన్ను నీ మొఖం తిప్పుకున్నావయ్యా, అనేక మాటలు దావీదు గారు ప్రతి మాట కూడా విలువైనదండి. అవన్నీ ఏంటో తెలుసండి, ఆయన అనుభవంలో, ఆయన పడ్డ శ్రమలో అలాంటి అనుభవంతో కూడిన మాటలండి. మన జీవితాలకి అవి నిజంగా హృదయాన్ని కదిలించే మాటలండి. అందుకని ఆయన ఆత్మీయ స్థితి బాగొట్టుకోలేదు. ఎవరమైనా పుట్టుకతో పాపలం, కర్మతో పాపలం. ఎవరు కూడా నీతిమంతులు ఈ లోకంలో ఎవరు లేరండి. ఏదో ఒక సమయంలో మనం పడిపోతూ ఉంటాం. పడిపోయిన తర్వాత పశ్చాత్తాపం కలిగి దావీదు గారిలాగే కాదు, అనేక మంది భక్తులు ఉన్నారు, వారందరిలాగా మనం ఎప్పుడైతే లేచి ప్రభు వైపు మనం చూస్తామో దేవుడు మరలా మనల్ని ఆయన హక్కుకు చేర్చుకుంటాడండి. అందుకని మన ఆత్మీయ స్థితిని కూడా ఎక్కడ పోగొట్టుకోకూడదండి. ఏసావు ఏం చేశాడండి? ఏం చేశాడు? యాకోబు తన జ్యేష్ఠత్వపు హక్కుని దేవుడు ఆశీర్వదించడానికి చేద్దామన్నప్పటికీ నీ హక్కును ముందే అమ్మేసుకున్నాడు. ఏంటండి, ఇప్పుడు తండ్రి అడవికి వెళ్ళి మాంసం తెమ్మని వచ్చేలోపును తల్లి చిన్న కుమారుడు యాకోబుని మాయ చేసింది కాకముందు నేను చెప్తున్నాను. ఏంటో తెలుసా, ఎడవ కూరకి చిక్కుడుకాయలు ఎర్రగా కనపడుతున్న కూరకి తన జ్యేష్ఠత్వాన్ని, ఆత్మీయ జీవితాన్ని అన్వేషించుకున్నాడండి. ఏమైపోయాడండి? భ్రష్టుడు అయిపోయి, ఏషావు లాంటి భ్రష్టుడును, ఇంకేదో మాట వాడతాడు, నాకు గుర్తుండట్లేదు, భ్రష్టుడు అయిపోయి దేశదిమ్మరుగా తిరుగుతూ ఉన్నాడు. జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసుకున్నాడు. ఏషావు లాంటి భ్రష్టుడు ఎవరు కూడా లేదు. ఎందుకో తెలుసండి, తన ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకున్నారు. ఒక కూరకే పోగొట్టుకున్నాడంటే తన జీవితం ఏంటంటే ఇంకా అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళు క్రైస్తవులు చాలామంది ఉంటారు. అలాగా మరి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మనం వెళ్ళిపోదాం, ఇంకొక మాట చదువుకొని మనం వెళ్ళిపోదాం. పోనీ అయ్యా వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అంటే అన్నామండి, నేనే కదా పడేది అని వాడిని శపించవద్దని అభిషేకం అని చెప్తున్నప్పుడు యెహోవా
నా శ్రమను లక్ష్య పెట్టినేమో వాడు వాడు పలికిన శాపమునకు బదులుగా ఆ. యెహోవా నాకు మేలు చేయనేమో. ఉమ్, అంతట దావీదు అతని వారు ఉమ్, మార్గమున వెళ్ళిపోయిరి. ఉమ్, వారు వెళ్ళిపోతుండగా చీమి అతనికి ఎదురుగా కొండ ప్రక్కకు పోవచ్చు. అతని మీద రాళ్ళు విసురుచు ధూళి ఎగరగొట్టుచున్నాడని. చాలండి చాలు. చూసారా, ఇదంతా కూడా దావీదు గారి షిమి ఎన్ని విధాలుగా మాటల చేత హింసించి, ఇంకా మరి దావీదు గారు ఎంత తగ్గించుకున్నారంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, యెహోవా నా శ్రమను లక్ష్య పెట్టినేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేసినేమో అని దావీదు ఎంత తగ్గించుకుని మాట్లాడుతున్నాడు. చూసారా, అక్కడే ఉన్నారు, ఇంకా ఆయన మాట్లాడుతున్నాడు, తగ్గించుకున్నాడు, ఎన్ని విధాలుగా చేస్తున్నా ఆయన వదిలిపెట్టారంటే వదిలిపెట్టలే. కానీ వాళ్ళు విన్నప్పటికీ తన ఆత్మీయ స్థితిని మాత్రం దావీదు గారు పోగొట్టుకోలేదు. ఏమో వాళ్ళు అన్న మాటలు నాకు మేలు చేస్తాయేమో, అంతే కదా. కీడుకి ప్రతి కీడు మనం చేయకూడదండి. వాళ్ళు అన్నారా 10 మాటలు అనకూడదు ఇంక మనం, అంటే అన్నాయి దేవుడే చూసుకుంటాడు. ఒక కీడు చేశారా మనకి, ప్రతి కీడు వాళ్ళకి చేయకూడదండి. వాళ్ళకి మనకి తేడా ఏముందండి. అందుకనే దావీదు గారు అంటే అన్నీ దేవుడు నాకు మేలు చేస్తాడని తన జీవితాన్ని తగ్గించుకుని, తనకంత బలగం ఉన్న రాజు అయినా మరి అన్ని పరిస్థితులు బాగున్నప్పటికీ అవన్నీ కూడా దేవునికి అక్కర్లేదండి. అది లోకానుసారమైన బలం. ఆత్మానుసారమైన బలంతో మనం ఉండాలి. ఆత్మ ఎప్పుడు కూడా సిద్ధమే, శరీరం ఎప్పుడు కూడా బలహీనం. అందుకని శరీర బలహీనతలకు మనం ఎప్పుడు కూడా లొంగకూడదండి, లొంగకూడదు. సపోజ్ వేళ ప్రార్థనకి వెళ్ళాలి, శరీరం అంటది ఏం వెళ్తా, ఇప్పుడే కదా వచ్చావు నువ్వు, ఉండమ్మా, రోజు ప్రార్థనైనా కాసేపు రెస్ట్ తీసుకో. ఆత్మ ఉంటుంది వద్దు, లేవు, నువ్వు వెళ్ళాలి దేవుని మందిరంలో. ఈ దినము నీకు కావలసిన మాటలు ప్రభు ఇస్తున్నాడు, ఆ మాటలు పోగొట్టుకుంటే మరలా నీకు తిరుగు రావని ఆత్మ గద్దిస్తూ ఉంటుంది. ఆ గద్దింపుకి ఎవరైతే లోబడతారో దేవుని మందిరంలోకి వస్తారు. బిడ్డలు మరి డ్యూటీకి వెళ్ళి వచ్చారు, నిజమే, వాడు పొద్దున్న సాయంత్రం వరకు వాళ్ళు రెస్ట్ తీసు, కానీ అంతకన్నా మంచి ఆరోగ్యం ఇస్తాడు, అంతకన్నా సుఖమైన నిద్రిస్తాడు. మీరు అనిపిస్తున్నారో లేదో తెలియదు మరి నాకైతే. ఎందుకంటే నాకు తెలుసు, మేము గ్రామ స్వార్థకి వెళ్ళేవాళ్ళం ప్రతి ఆదివారం. గ్రామ స్వార్థ అక్కడ 1 గంట 2 గంటలకు వచ్చేవాడు. పొద్దున్నే ఆయన డ్యూటీకి వెళ్ళాలి, 5 గంటలకు డ్యూటీకి వెళ్ళాలి. లెగిసి మళ్ళీ 5 గంటలకు లేచి క్యారేజీలు పెట్టి, పిల్లలకు క్యారేజీలు పెట్టి మరలా చర్చిలో ప్రార్థనకి వెళ్ళిపోయాను. ఒకటే వచ్చిన వెంటనే ప్రభా ఉదయానికల్లా మరలా నీ సన్నిధిలో మమ్మల్ని సిద్ధం చేయండి అని ప్రార్థన చేసుకుని ఎప్పుడైతే పడుకున్నా ఆ పడలేక మరలా మనకి ఉండదు. అందుకనే మరి అప్పుడు శరీరానికి మనము మన ఆత్మ శరీరానికి అప్పచెప్పం. మనం ఎప్పుడు కూడా ఆత్మతో ఖచ్చితంగా ఎప్పుడు కూడా ఆత్మను ఎప్పుడు కూడా బలపరుస్తూనే ఉండాలండి. అందుకని అలాగంటది అనమాట. ఏమంటది, వద్దు పడుకో, రెస్ట్ తీసుకోము, ఇప్పుడేగా వచ్చావు, ప్రతిరోజున లేదండి. ప్రతి దినము కూడా మనం ఆహారం ఎలా తింటున్నామో ఆత్మీయ ఆహారం కూడా మనం తినాలండి. ప్రతిరోజు నేను ఈ టైంలో జూమ్లో ఉంటానండి. ప్రతిరోజు ఏ ఒక్క రోజంటూ లేదు, ఆదివారం సహా ఉంటాను. ఆదివారం ప్రార్థనకి వెళ్ళి 2 ఆరాధనలు చూసుకొచ్చినా మళ్ళీ 7 గంటల ఆరాధనలో మళ్ళీ జాయిన్ అయిపోతాను. ఎందుకంటే నాకేం పని ఉంది అక్కడ, వంట చేసి అక్కడ ఎట్టేస్తాను. నేను ఎందుకు కూర్చోవాలి అక్కడ, కూర్చోను, నా మనసు ఒప్పుకోదు అక్కడ. వెంటనే మళ్ళీ 7:30కి ప్రార్థనలోకి వెళ్ళిపోతాను, మళ్ళీ 8:30కి అయిపోద్ది. అప్పుడు లేచి భోజనం చేస్తాను, వాళ్ళకి పెట్టవలసిన పెట్టేస్తాను. ఎందుకంటే నా మనసు కుదరదండి. ఆ వేళ ఎవరన్నా వచ్చారా సత్యాన్ని ఏంటి, నా వాక్యం పోగొట్టేశారు, అలాగే ఎన్నిసార్లు ఏడ్చుకుంటాను కరెక్ట్గా. ఆ ప్రార్థన చేసుకున్న ప్రభు ఈ వేళ ఎవరో రాకపోతే ఇక్కడ కనుకుంటాను. కానీ ఆ టైంలో వస్తాను, అయినా సరే పెట్టి కూర్చుంటాను. కూర్చొని ఇంకెంతకి కదలకపోతే అప్పుడు కట్ చేస్తాను. ఏం చేస్తాను మరి అమ్మ, ఇంట్లో వాళ్ళు కనుక తెలిసిన వాళ్ళు ఎవరు ఆ టైంలో రారమ్మ ప్రార్థన.
మా ఇంట్లో వాళ్ళు కూడా ఫోన్ చేయరు, ఎందుకంటే ప్రాంతంలో ఉంటారు. అలాగమ్మా ఇదేమో దావీదు గారు అంటున్నారు, నాకు మేలే చేయనేమో దేవుడు, అందుకని ఈయన కూడా ఆత్మీయ స్థితిని ఎక్కడ పోగొట్టుకోరు. అంటే ఆమె కొట్టారా, తిట్టారా, రాళ్ళతో నన్ను హింసించారా? స్టెఫన్ ఏమన్నాడమ్మా? స్టెఫన్ ఏమన్నాడు? ఎంతమంది హింసించి రాళ్ళతో కొట్టేస్తే ప్రభువా వీరిని క్షమించు, క్షమించు. అప్పుడు ఆకాశం నుండి దోత తేరు చూస్తుందంట ఈయన తీసుకెళ్ళిపోవడానికి. క్షమాపణ అనేది మనకు ఉండాలండి, సమాధానం అనేది మనకు ఉండాలి. ఎక్కడ కూడా మనము మన ఆత్మీయ స్థితిని పోగొట్టుకోవచ్చు. ఇక్కడ దావీదు గారిలాగా మనం ఉందాము, యోబు గారిలాగా మనం ఉందాము. ఇంకొకరిని చూసి మనము ముగించేసుకున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తే, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలలో పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించి పరలోకమందు మీ ఫలం అధికమగును. ఇక్కడ లాస్ట్ పాత నిబంధనల్లో భక్తులు వారి ఆత్మీయ స్థితిని పోగొట్టుకోలేదు. మనకి దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే, ముందే చెప్పేశాడు కదా దేవుడు మనకి, ప్రభువైన యేసుక్రీస్తు ముందే చెప్పాడు, నా రక్షణ పొందిన తర్వాత మీకు అనేకమైన నిందలు, అవమానాలు అనేకమైన జరుగుతాయి. అయినా సరే ఏమన్నారు? మళ్ళీ చదువుకుందామమ్మా. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలలో పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. చాలండి, చాలండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలికినప్పుడు మీరు ధన్యులు. ఏంటండి బాబు, మా మీద చెడ్డ మాటలు పలికితే, నిందించి హింసించి బాధిస్తే మేము ధన్యులమా? ఎలాగవుతామండి అని అంటారు. కానీ దేవునిలోకి వచ్చినప్పుడు దేవుని వాక్యం చెప్పేది ఇది, అన్యులు వేరండి, మనము వేరు. అన్యులతో సాంగత్యం మనం ఉండకూడదు. ఎందుకంటే దేవుడికి ఏం చెప్తాడంటే, ముందుగానే చెప్పాడు, ప్రభువైన యేసుక్రీస్తుని ఏమన్నారండి? ఏమన్నారు? స్వస్థతలో చూసారా? చనిపోయిన వారిని బ్రతికించాడా? అనారోగ్యం ఉన్న వాళ్ళని లేవనెత్తాడా? ఎన్ని అద్భుత కార్యాలు! 2 చిన్న చేపలు, 5 రొట్టెలు, 5,000 మందికి ఆహారం ఇచ్చారా? శుభ్రంగా తిన్నారా? ఎక్కడికి వెళ్తుంటే అక్కడ స్వస్థతలు పొందుకున్నారా? ఏం చేశారమ్మా? ప్రభు కన్నా గొప్పవారమా మనం? ప్రభు కన్నా గొప్పవారమమ్మా? ఏం బాధపడ్డామమ్మా మనం? ప్రభు కొరకు ఎలాంటి నిందలు, అవమానాలు, మనం ఏమన్నా కోయబడ్డామా? నరకబడ్డామా? ఏముంది? మనం ఏం అనుభవిస్తున్నాం? ఏమీ అనుభవించట్లా. ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు అనేకమైన శ్రమలు అనుభవించారు. అప్పుడు దాకా దేవుని ద్వారా గొప్ప గొప్ప కార్యాలు చూసిన వారు, ఆ బరబ్బాను విడిపించండి, ఈ యేసుని సిలువ వేయండి. దొంగను కోరుకున్నారమ్మా, దొంగను కోరుకున్నారు, గొప్ప దేవుని సిలువ వేయమన్నారు. మనం కూడా అదే చేస్తున్నాం. మనం అంటే మనం కదండి, క్రైస్తవుల్లో చాలా మంది కూడా అలాగే చేస్తున్నారు. అబద్ధ బోధకుల్ని, దొంగ బోధకుల్ని వాయి కోరుకుంటున్నారు, కానీ నీతిగా నిజాయితీగా వాక్యం చెప్పేవారి వైపు తిరగట్లేదు. వాక్యము 2 అంచులు వాడి అని ఖడ్గము కలది, 2 పక్కల నరుక్కుండా పోతాయి. నువ్వే పక్కనే దాక్కుందామంటే కుదరదు. చెప్పురోళ్ళని నరుకుతుంది, విన్నవాళ్ళని నరుకుతుంది. అలాంటి ఖడ్గము గల వాక్యాన్ని మనం నైస్ మాట చెప్తే కుదరదండి. నైస్గా ప్రతి ఒక్కళ్ళని కూడా ఎన్నాళ్ళు నైస్గా చేస్తామమ్మా? ఎన్నాళ్ళు? పాలిష్ భక్తి మన దగ్గర ఉండకూడదండి, నిజమైన భక్తి కావాలి. ఒక దేశంలో ఒక నియంత అతను క్రైస్తవులుగా ఉన్న వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా దేవుని నమ్ముకోకూడదు, దేవుని నమ్ముకుంటే క్రైస్తవులుగా ఉన్న వాళ్ళందరినీ కూడా నేను నరికేస్తాను, దేవుడు మాకు కాదు అన్న వాళ్ళే బ్రతికిస్తానని యేసుక్రీస్తు ఫోటో అక్కడ పెట్టి ఆ ఫోటో మీద ఉమ్మి వేసి వెళ్ళాలి.
దేవుడు కావాలి అన్నవాడు ఎవరు కూడా ఏమ్మా అన్నవాళ్ళు ఉమ్మి వేయరు. దేవుడు వద్దు అన్నవాళ్ళు అందరూ కూడా ఉమ్మి వేస్తారు. మొత్తం క్రైస్తవులందరూ పాపం నిలబడ్డారంట లైన్లో. ప్రతి ఒక్కరు దేవుడి ఫోటో మీద ఉమ్ము ఊసి మరి వెళ్ళిపోయారు. లాస్ట్ చిన్న పాప, ఆ పాప తల్లిదండ్రులు కూడా ఉమ్మూసి వెళ్ళిపోయారు. ఆ పాప దేవుని ఆ ఫోటో దగ్గరికి వచ్చిందంట. వచ్చి తన ఫ్రాక్ లేదు, ఆ ఫ్రాక్తో ఆ ఉమ్మంతా ఎంతమంది ఉమ్మూసారో ఆ ఫ్రాక్తో శుభ్రంగా తుడిచేసినారు. తుడిచేసి అక్కడ పెట్టి ముద్దు పెట్టుకుని అక్కడ కూర్చొని ఏడుస్తుంది. అప్పుడు ఆ అధికారి వచ్చాడంట. అధికారి వచ్చి, ఏంటమ్మా ఏంటి అందరూ చెడిపోయారు కదా, నువ్వెందుకు ఫ్రాక్తో తుడిసావు, ఏంటి యేసుక్రీస్తుని నమ్ముతావా, యేసుక్రీస్తు నీకు ఇష్టమా అని. నాకు ఇష్టమే, మీరేం చేయాలన్నా నన్ను చేయండి, నన్ను ఖడ్గంతో నరకండి అని ఆమె ముందుకు వచ్చేటప్పుడు అతనికి తనలో పరివర్తన కలిగిందంటండి ఆ అధికారికి. దేవుడికి స్తోత్రాలు చెప్తాం, హల్లెలూయా. ఎందుకంటే తెలుసా, ఒక చిన్న బిడ్డ అధికారి మనసును మార్చగలిగింది. ఎన్ని సంవత్సరాల నుంచో దేవుని తెలుసుకుని దేవుని కొరకు ఖడ్గమైన హింస అయినా ఏదైనా నేను నిలబడతానని బాప్తిసం తీసుకున్నప్పుడు ప్రమాణకం చేస్తాం. ఆ ప్రమాణకాలన్నీ ఏమైపోయినాయి, వాళ్ళందరూ తొంగలో తొక్కేసి మాకు దేవుడు వద్దు, లోకమే కావాలని ప్రతి ఒక్కరు వెళ్ళిపోయారు. చిన్న బిడ్డకున్న జ్ఞానం కూడా మనకు లేదా అని ఆయన అన్నాడంట. ఇంతమంది వెళ్ళిపోయారే, ఈ చిన్న బిడ్డకి ఎంత జ్ఞానముతో ఆ బిడ్డ ఆ ఉమ్ములన్నీ శుభ్రం చేసి దేవుని ఫోటోకి, మరి నేను చచ్చిపోతాను, నన్ను ఖడ్గం చేత నన్ను చిరఛేదనం చేయమని అడుగుతుందే, ఆ బిడ్డను చూసి బుద్ధి తెచ్చుకోండి, మీరు క్రైస్తవులా అని అధికారి ఆ బిడ్డని ఏమీ అనుకోకుండా అతను మార్పు చెంది యేసుక్రీస్తు గొప్పవాడు, చిన్న బిడ్డ ఎంత ఆలోచన చేసి చూసారా. మనకు అలా చిన్న మాట అనగానే ఈ టైంలో ఇప్పుడు ఈ మోడీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇప్పుడు పెడతాడంటే, రేపు మనకి క్రైస్తవులు ఎవరో తేలిపోతుంది, కొట్టెవరో ఏదైతే తేలిపోతుంది. క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవుడు అక్కడ ఉండగలుగుతాడా? అల్పమైన క్రైస్తవుడు వెళ్ళిపోతాడు. ఖచ్చితంగా జరుగుతుందండి. ఇవి రాబోయే దినాల్లో మనం చూస్తాం. నేను అంటాను, నిజంగానే ప్రభు కొరకు నిలబడతాం. ఎందుకు తెలుసా, ఇంకా ఏం చూద్దామమ్మా, అన్ని పాపమే కదా, ఏముంది ఇక్కడ చూడటానికి ఏం లేదు. నాకైతే నేను అనుకే ఉంటాను, ఎప్పుడు తీసుకెళ్ళి పర్లేదు ప్రభు అంటాను. నాకు అంత ధైర్యం ఉంటుంది. అక్కడ చనిపోయినా పర్వాలేదు, ఆయన దగ్గరికి వెళ్తాం. ఇక్కడ ఉండి పాటలు పడింది 666 ముద్ర వేయించుకుని ఆడితో ఈ బానిస బతుకు మనకి ఎందుకండి? పరలోక రాజ్యంలో ప్రభుత్వం మహిమతోటు మరి దూతలతోని మరి మనం కూడా కలిసి ఆయనకు స్తుతులు చెల్లిస్తూ దేవుని సన్నిధిలో మనము సంతోషంగా ఉండాలంటే హింసైనా ఖడ్గమైన ప్రభు సన్నిధిలో మనం వెళ్ళిపోవలసింది. అందుకని చిన్న బిడ్డకున్న బుద్ధి కూడా మనకి లేనట్టుగా ఉన్నారండి క్రైస్తవులు కొంతమంది. అందుకే ఇక్కడ ఏమన్నట్టంటే, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించినప్పటికీ, మీ మీద అబద్ధపు సాక్ష్యాలు చెప్పిన, అబద్ధపు మాటలు చెప్పిన మీరు ఆనందించండి, పరలోకమందు మీ ఫలం అధికంగా ఉంటుంది. ఇక్కడ కాదండి మన ఫలం సంపాదించి, మన ఫలం అంతా పరలోక రాజ్యంలో ఉంటుంది. ఇక్కడ నువ్వేది విత్తుతావో పరలోకంలో కోస్తావు అంతే. నువ్వు విత్తకుండా ఏమి కొయ్యలేవండి. నువ్వు విత్తకుండా నువ్వేమి కొయ్యలేవు. నువ్వే పంట విత్తుతావో ఆ పంటే కోస్తావు. మన చేతుల్లోనే ఉంది. మంచి గోధుమలతో నేను తృప్తిపరిచే దేవుడు. అందుకని దేవుడు పరలోకమైన పాత నిబంధనలో ఉన్న మరి భక్తులు శ్రమ వచ్చినా ఇరుకొచ్చినా మరి నిలబడి, దావీదు గారు కానీ యోబు గారు కానీ మరి తన ఆత్మీయ స్థితిని ఎక్కడ పోగొట్టుకోలేదు. గొప్పవారే, రాజ్యాలు లేని వారు, ప్రజలను పరిపాలించేవారు, బరగాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ లోక సంబంధమైన ఏది ఉపయోగించుకోలేదు. కానీ ప్రభుకు సంబంధించింది ఏంటంటే తెలుసా, మన ఆత్మీయ స్థితి, మన ఆత్మీయ జీవితం కావాలండి.
ఆత్మలో నువ్వు ఎంత ఎదిగావో చూస్తాడు తప్ప నువ్వేం సంపాదించుకుంటావో చూడలేదండి. ఎందుకంటే ఈ ఆత్మ ఆయన పెట్టిన దీపం. ఈ దీపం ఎప్పుడు కూడా ప్రార్థన అనే నూనె ప్రతిదినము పోస్తూ ఉంటే అది వెలుగుతూ ఉంటుంది. నీ కుటుంబాన్ని వెలిగిస్తుంది, అనేక కుటుంబానికి వెలుగునిచ్చే దానిలాగా ఉంటుంది. ఆ వెలుగు పట్టుకుని అనేక మందిని వెలిగించడానికి నిన్ను నన్ను సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని దేవుడు నిన్ను నన్ను పిలిచాడని. ఇక్కడ కూర్చున్న మనము ప్రభు పిలవకుండా మనం రాలేదండి. లోకంలో ఎంతో మంది ఉన్నారు, కోట్ల జన్మలో కోట్ల మందిలో నిన్ను నన్ను ఎన్నుకున్న దేవుడు అండి. మనం ఎప్పుడు కూడా మన ఆత్మీయ స్థితిని ఎప్పుడు కూడా పోగొట్టుకోకూడదండి. దేవుని సంఘంలో మనం ఎప్పుడు కూడా సరి చేసుకుంటానే ఉండాలి. ఒకవేళ ఏదన్నా ఉందా సరి చేసుకుందాం. దేవుడు క్షమించగలదు. నువ్వు ఎంత పాపమైన పర్వాలేదు అంటున్నాడు. నువ్వు నా దగ్గరికి రా, నీ పాపాన్ని క్షమించి నేను చేర్చుకుంటాను, నా హక్కుని చేర్చుకుంటాను. అందుకనే కదా దేవాలయాల ముందేమంటది, నువ్వెవరైనా పర్వాలేదు, ఈ ప్రార్థనా మందిరము అనేక మంది జనాంగాన్ని, అందులో దొంగ ఉండొచ్చు, వ్యభిచారులు ఉండొచ్చు, అబద్ధికులు ఉండొచ్చు, ఎవడన్నా పర్వాలా, నేను ఖండిస్తాను. నీకెందుకమ్మ బాధ? నేను కదా ఆడ బాగు చేసేది, నువ్వెందుకు ఎత్తి పొడుస్తున్నావు అని దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు. మనము ఎవరిని ఎత్తుపడకూడదు, కానీ వారిని తీసుకొచ్చి బాగు చేసే కార్యక్రమం మనం చేయాలి. ఎలా బాగు చేయాలమ్మా అంటే వాక్యము, ప్రార్థన, ఈ రెండింటి వల్లే. నీకేం డబ్బులు అవ్వవు, మనమేం డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదండి. దేవాలయంలోకి వెళ్ళినోళ్ళు కొబ్బరికాయలు, అరటికాయలు అందరూ డబ్బులు ఎత్తుగానే కుదరదు. మనకి ఏది లేదు, ఫీజు ఉచితంగా వచ్చింది కనుకే అంత సులభంగా ఉందా, మనకి సులభంగా ఉంది, హేళనగా ఉందమ్మా. దేవుడు ఇచ్చిన ఉచితమైన కృపని మనము చాలా తక్కువగా చూస్తున్నాం. కానీ మన ఆత్మీయ స్థితిని కూడా ఇప్పుడు మనము పోగొట్టుకోవద్దు. అందుకే అంటారు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగా వారు మీకు పూర్వమందున్న ప్రవక్తలను హింసించిన ఏం చేశారు? వాళ్ళు దేవుని సన్నిధిలో వారి ఆత్మీయ స్థితిని పోగొట్టుకోలేదు. ఏసేపు అమ్మ తన ఆత్మీయ స్థితిని పోగొట్టుకున్నాడా? పోగొట్టుకోలేదు. ఎందుకో తెలుసా? శ్రమ ఎదురైంది. పోతిఫర్ భార్య ఏం చేసింది? తన మీద నేరం మోపింది. తన ఆత్మీయ స్థితిని పోగొట్టుగా అన్నల గెంటేసిన, గోతులో వేసిన, అమ్మివేయబడిన, ఎక్కడ కూడా దేవుని సన్నిధిలో తన ఆత్మను ఎక్కడ కూడా సాతానికి కానీ లోకానికి కానీ అప్పగించలేదండి. అందుకనే అంటాడు కదా, వేదన గల భూమిలో నాకు సంతోషం. వేదన అనుభవించాడు. ఆ వేదన కలిగిన ప్రదేశంలోనే, దేశంలోనే గొప్ప రాజుగా ఊరేగింపబడ్డాడు. ఏంటి? అన్నలు కీడే చేశారు, మేలు చేశారా? చేయలే. కీడు చేసిన లాస్ట్ ఆదికాండం లాస్ట్ అధ్యాయంలో ఉంటుంది. ఏమంటారో తెలుసా? వాళ్ళు అన్నలు భయపడిపోతూ ఉంటారు. ఏమంటారో తెలుసా? మా తమ్ముడు మమ్మల్ని హింసిస్తాడేమో, కీడుకి ప్రతికీడు చేస్తాడేమో అని అంటాడు. అప్పుడు అంటాడు, మీరు అన్నలారా, మీరు భయపడవద్దు, మీకు ఏ కీడు నేను చేయను, మిమ్మల్ని మీ పిల్లల్ని కూడా ఎప్పుడు కూడా జీవితాంతం నేను పోషిస్తానని. కానీ ఒక్క పని అప్పగించారేంటో తెలుసా? నేను చనిపోయినప్పుడు ఎముకలు కానాను దేశం తీసుకెళ్ళి అక్కడే పాతి పెట్టమని ఒక పని అప్పగించాడు. అందుకనే ఐగుప్తులో ఉన్న వీళ్ళందరూ, ఇశ్రాయేల్ ప్రజలందరూ ఏ ప్రాంతం వచ్చినా ఆ ఎముకలు పెట్టి పట్టుకుంటా వచ్చారన్నమాట చివరి. కానీ వాళ్ళు వెళ్ళారా? వెళ్ళరా? ఇద్దరు మాత్రమే వెళ్ళారు, యాకోబు, కాలేబు, యెహోషువ. అందుకని మనం ఎప్పుడు కూడా మన ఆత్మీయ స్థితిని ఎప్పుడు కూడా మనము పోగొట్టుకోకూడదండి. అలాగ భక్తులు ఎంతోమంది దేవుని సన్నిధిలో మరి తన ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకోకుండా దేవునిలో నిలిచి గొప్పగా వాళ్ళు ఎదిగినట్టుగా మనం చూస్తున్నాము. వారు షడ్రకు, మేషకు, వాళ్ళు ఏమన్నారు? మరి దానియేలు మరి వారికి రాజాజ్ఞ వచ్చినప్పటికీ మేము చనిపోతాం తప్ప ఆ ప్రతికి మొక్కము చెయ్యము, అసలు మేము ఆహారం భుజించం. ఒక తీర్మానం చేసుకున్నారు. హింస వచ్చినా, ఖడ్గం వచ్చినా, శ్రమ వచ్చినా, ఇరుకు వచ్చినా, మన కుటుంబాల్లో, మన కుటుంబ వ్యవస్థలో
ఏది వచ్చినప్పటికీ ప్రార్థన ద్వారా పరిష్కరించుకోవాలి తప్ప లోకం వైపు వెళ్ళి లోకులకి చెప్పుకొని మనము చులకనగా ఉండకూడదు. ఎందుకంటే నీకు కలిగిన బాధ నాకు బాధే, నాకు కలిగిన బాధకి నీకు బాధ. ఎందుకంటే ఒక క్రైస్తవ కుటుంబాలన్నీ ఐక్యత కలిగి క్రైస్తవ కుటుంబాలుగా ఉంటే మన బాధలన్నీ కూడా పరిష్కరించేదే ప్రభు. మనమందరం కలిసి ప్రభు సన్నిధిలో కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసినప్పుడు ఆ కార్యాన్ని ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. మేడగదిలో కూర్చొని మరి పేతురు సరసల్లో ఉన్నప్పుడు సంఘం అంతా ప్రార్థన చేయలేదండి? చేసింది. మరి విడిపించబడలేదా? అలాగే నీ సమస్యలు, నా సమస్యలు, నా ఇరుకు, నీ ఇరుకు, ప్రతిదీ కూడా దేవుడు విడిపిస్తాడు. మన ఆత్మీయ స్థితిని ఎక్కడ కూడా మనము పోగొట్టుకోవద్దండి. దేవుడి మీద ఆనుకుంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకనే దేవుడు అంటున్నాడు కదా, మిమ్మల్ని నిందించి హింసించి చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ధన్యులంటే అదృష్టవంతులంట. 50 తిట్లు తిట్టించుకుంటే కూడా అదృష్టవంతులు అవుతామా అండి అని మీరు అనుకోవచ్చు. బైబిల్ గ్రంథంలో అదృష్టమే మనకిస్తుంది. బైబిల్ గ్రంథము దేవుడు అదృష్టాన్ని మనకిస్తాడండి. ఆయన అంత హింసించి పిరికే వారికి ఆయన వెంట్రుకలు అప్పగించాడు, మొక్క మీద ముగ్గు వేయించుకున్నాడు, ఆయన వీపు నాగల చోట మామూలుగా కాదు, ఎంతగా భయంకరమైన స్థితిలో యేసయ్యను హింసించాం. ఏ కేకలు పెట్టారమ్మా హింసించమని, సిలువేయమని. పొందిన అద్భుతాలు పొందిన హృదయాలన్నీ కూడా సిలువేయమని కేకలు వేశారండి. నిజంగా దొంగ ఆ బరబ్బను విడితే దొంగని ఎవరైనా కోరుకుంటారండి? కోరుకుంటారా దొంగని? ఒకానొకప్పుడు ప్రభు వెనకాల తండోపతండాలుగా వచ్చిన ఈ జనం తిన్నారు, తాగారు, కొంతమంది ఆహారం కొరకు వచ్చారు, స్వస్థతలకు వచ్చారు, విడుదల కొరకు వచ్చారు, మరి బ్రతకటానికి వచ్చారు. వీరందరూ కలిసి యేసయ్యను వెయ్యండి సిలువు అంటున్నారు. దొంగోడు విడిపించండి అయ్యా, మళ్ళీ మాకు కుటుంబాలను దోచుకుని వెళ్ళటానికి సాతాన్ని విడిపించండి, మమ్మల్ని అందరినీ కూడా మళ్ళీ బంధించి హింసించడానికి హింసించేవాడిని విడుదల చేయమన్నారు, బాగు చేసేవాడిని సిలువ వేయమన్నారండి. అలాంటి యేసయ్యను మనం చూస్తున్నాం కాబట్టి ఆయన చూసి మనకు ఒకటే చెప్పాడు, ఆయన ఈ లోకములో మరలా నా రాజ్యానికి వచ్చే సమయంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, కానీ ఎక్కడ కూడా మీరు భయపడవద్దు, మీ ఆత్మీయ స్థితిని ఎక్కడ కూడా పోగొట్టుకోవద్దు. ఆత్మ ఎప్పుడు కూడా జీవింప చేయాలి. ఎందుకని? ఆయన పెట్టిన దీపం అది, అంతే కదా. ఆయన మన నాసికా రంధ్రాల్లో జీవవాయువుని ఊదగా మన నరుడు జీవాత్మ అయ్యాడంట. ఆ జీవాత్మ మనలో ఉన్నప్పుడు ఆ జీవాన్ని ఒక్క నిమిషం ఈ గుండె ఆగిందంటే ఉందండి ఏమైనా ఉంటుందా? వెంటనే ఎక్కడికి పాడతారు, తీసుకెళ్ళి పాడేస్తారు. అందుకని దేవుడు మనకి ఏం చెప్పాడంటే, ఇరుకొచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా ఎప్పుడు కూడా సహించి దేవుని సన్నిధిలో నువ్వు సాగిపోవాలి తప్ప వెనక్కి తిరిగి చూడకూడదు. ముందున్న వాటికి మనం వెళ్ళాలి, వెనకన్న వైపుకి మనం వెళ్ళకూడదు. కానీ నేను మిమ్మల్ని విడిచిపెట్టను, మిమ్మల్ని ధన్యులుగా చేస్తాను, పరలోకమందు అధిక మహిమ, అధిక ధనాన్ని అన్నీ మీకు సమకూరుస్తాను. ఇవన్నీ కూడా నన్ను హింసించిన వారు కూడా మిమ్మల్ని కూడా హింసిస్తారు. అలాగని మీరు ఎక్కడ మీ ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకోదని ఈ దినమందు మరి కొంతమంది భక్తుల ద్వారా దేవుడు చెప్పారు. చివరి మాటలు యేసయ్యే మనకు చెప్పాడు. అందుకని మనం ఎప్పుడు కూడా దావీదు గారు లాంటి మరి గొప్ప మరి భక్తుడు, యోగు భక్తుడు, అలాంటి భక్తుడు నేను అనుకుంటాను బైబిల్ గ్రంథంలో నిజంగా అంత గొప్ప సహించిన భక్తుడు ఎవరూ లేరేమో అనుకుంటున్నాను నేను. అలాంటి భక్తుడే మనం ఏం పొందుకున్నామమ్మా? మన పితరులు లాంతారు పట్టుకొని సేవ చేసిన వారు, సైకిల్ మీద వెళ్ళి సేవ చేసిన వారు, కాలి నడకన సేవ చేసిన వారు, భక్త సింగ్ గారు కానీ మరి అమ్మా ఇంకా పెద్ద పెద్ద గొప్ప అమ్మా ఏసన్న గారు కానీ, అంటే ఏసన్న గారికి ముందు సంగతి చెప్తాను. అలాంటి భక్తులు నీ కొరకు నా కొరకు కన్నీరు కార్చి కాలి నడకన వెళ్ళి సువార్తను ప్రకటించారు. ఏమన్నా వెళ్తున్నామా? ఇక్కడ బండి ఎక్కుతున్నాము,
అక్కడ దిగుతున్నాం, ఏసీలో కూర్చుంటున్నాం, ఫ్యాన్ కింద కూర్చుంటున్నాం. ఎక్కడన్నా మన బట్టలు నలుగుతున్నాయా? ఎక్కడన్నా మాసిపోయినాయా? మన చెప్పులు అరిగిపోయాయమ్మా? ఏ ఒక్కటానికి ఏమన్నా ఉందా హింస? మన కాడి ఎంత తేలిక చేసినా దేవుని సన్నిధిలోకి ముందుకు వెళ్ళలేకపోతున్నాం. ఎందుకో తెలుసా? మన కుటుంబాల్లో బలహీనత ఏంటయ్యి? అనారోగ్యం, అప్పులు, బిడ్డలు, భార్య, భర్త, ఇల్లు, పిల్లలు, చదువులు, ఇవే మనకు బలహీనతలు. దీనికోసమే మనము అనుకున్న దాన్ని కంట ముందు అడుగు వేయలేకపోతున్నాం. నేనైతే అనుకుంటాను ఒక్కొక్కసారి అలాగే మనసులోకి వచ్చేస్తుందమ్మా. వండాను, పెట్టాను, తిన్నాము, పడుకుంటున్నాము. ఏంటి పరిస్థితి? నాకు ఇంక పని లేదా? ఒకప్పుడు విరామం లేకుండా వెళ్ళిపోయేదాన్ని. పొద్దున్నుంటే సాయంత్రం ఉండేది, మళ్ళీ సాయంత్రం పొద్దున్న, ఎక్కడ కూడా గ్యాప్ అనేది నా జీవితానికి లేదు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఏంటి పని లేదేంటి నాకు? ఎక్కడికన్నా వెళ్ళిపోవాలి, ఎక్కడికో దిక్కు వెళ్ళిపోవాలి ప్రార్థనకి. అలాగా మనసు తప్పించిపోతూ ఉంటుందండి. ఎందుకంటే అదే అంటే ఎవరు విధానం వాళ్ళది కదా. ఇప్పుడు నాకున్న బాధ ఏంటి? వెళ్ళిపోయే ప్రార్థన, పాటలు, ఏయోటి నాకు ఉన్నత ప్రభువుని నడిపించుకోవాలని ఉంటుంది. అలాగా మన తాపత్రం అలా ఉండాలండి. అంటే అనుకుంటారు, ఏమండి మీ పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి మీకేంటండి, మీ ఇద్దరే కదా అని అనుకోవచ్చు. కానీ చిన్న బిడ్డలు, ప్రసాద్ బాబు తెలుసు, చిన్న బిడ్డలు ఇంట్లో పెట్టి గడిపెట్టి వెళ్ళిన రోజులే నాకు తెనాలి. చిన్నపిల్లలేనమ్మా, అన్న వాళ్ళు ఉండి పెట్టే. మా మామగారు అక్కడ అప్పచెప్తే వాళ్ళు ఏమనుకున్నావో తెలుసా? అయిపోయింది, టైం ముగించేస్తాను లాస్ట్. యారా మీ అమ్మ బాబు జోలెట్టుకుని పోయి ఎక్కడ పోయారు? రోజు ఇక్కడికి వచ్చేస్తున్నారు అని అంటూ ఉంటే పిల్లలు కదా మనసు, మమ్మీ తాత రోజు అలా తిడుతున్నాడు. మేమిద్దరం ఇంట్లో ఉంటాం, లోపల గడిపెట్టేసుకుంటాము. ఆ కిటికీ తలుపు ఉంటుంది కదా, అక్కడి నుంచి లెగ్గొట్టమ్మా అని అనేవారు. నిజంగానే అలా లెగ్గొట్టుదాన్ని. కాబట్టి నిద్రలో చిన్నపిల్లలైనా పాపం వాళ్ళకి అలా కొట్టగానే లేచిపోయి గబగబా తీసేసేవారు. అలాగ సువార్తకి వెళ్ళినప్పుడు 1:02 మళ్ళీ మాతో వచ్చే పిల్లల్ని ప్రతి ఇంటికి అప్పచెప్పి ఈయన వెనకాల వచ్చేవారు. నన్ను మా ఇంటి దగ్గర దింపేసి మళ్ళీ ఈయన వచ్చేటప్పుడు 2-3 అయ్యింది. అట్లాగా సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు నిజంగా దేవుడు అది ఆ రోజున మళ్ళీ తిరిగి ఎప్పటికీ చూడమేమో అని నేను అనుకుంటున్నాను. ఏది అయినప్పటికీ మన ఆత్మీయ స్థితిని మాత్రం మనం ఎప్పుడు కూడా పోగొట్టుకోవద్దండి. ఆత్మీయంగా ప్రేమించాలి. వస్తుంది, సాతాను పెడతాడని గలిబిల్లు తండ్రి బిడ్డల్లో పెడతారు, కుటుంబాల్లో పెడతాడండి. ఏదో చిన్న దేశం వెళ్ళిపోతాడని అంతే. అప్పుడు మీరు తనుకుండా నేను చూస్తాను. అందుకనే మీరు గ్రహించాలి, అది మనలో వచ్చింది కాదు, సాతాను పెట్టిన ఇది పని అని మనం సమర్థించుకొని సమాధానముతో మనము మన ఆత్మీయ స్థితిని ఎక్కడ కూడా పోగొట్టుకోకూడదు. ఏదన్నా గొడవ వచ్చిందని ముందు మానేసేది ప్రార్థన. భార్యభర్తలు కొత్త అనుకోండి, నేను రానులే నువ్వు వెళ్ళు ఎలాంటి చాలా ఉంది. ఏమమ్మా ప్రార్థన లేదండి, ఈవేళ ఆయన మా మీద కోపడ్డారండి, అందుకనే రాలేదమ్మగారు. అదేంటమ్మా, ఆయన రాకపోతే నువ్వు వచ్చి రావాలి రా ప్రార్థనకి. ఆయన కోసం మనం ప్రార్థన చేయదు కదమ్మాయి. ఏమన్నా అమ్మగారు నేను రాను. ఏంటి ఉత్తరే మామూలు ఎందుకు తింటారు? ఏది చులకన తెలుసండి? దేవుడి సన్నిధి చులకన, దేవుడి సేవకుడే చులకన అక్కడ. అందుకని అక్కడ ఆత్మీయ స్థితి దెబ్బతిన్నట్టే. అందుకని మనం ఏదొచ్చినా ఏదున్నా బలహీనంగా ఉన్నా నీ మందిరంలో నువ్వు పడిపోయి అక్కడ కూర్చో. ఒక పాట పాడి ఒక వాక్యం చదువుతున్నప్పటికీ నీలో ఈ బలం అంతా నడినెత్తి మొదలు అరికాల వరకు వచ్చేది. మీకు అనుభవం ఏమేమో నాకు అనుభవం. నిజంగానమ్మా, మీరు నమ్మండి. ఎప్పుడైనా బాగాలేదు నేను వెళ్ళాను అని అనుకోవద్దు. కష్టమో నష్టమో ఆటో మీద వచ్చాడు కూర్చోండి, వెంటనే అసలు ఆ బాధ మీకు గుర్తుండదో, పాటనో వాక్యం. అప్పుడు నీలో ఉన్నది ఏం తెలియదు అసలు. ఎప్పుడు మా వల్ల మీకు వెళ్ళిపోతాం. మీరు ఎప్పుడైనా చూడండి. అందుకని ఎప్పుడు కూడా సాతానికి చోటు ఇవ్వకుండా మన ఆత్మీయ స్థితిని మనం ఎప్పుడు కూడా నిలబెట్టుకొని ప్రభు వైపు మన గురి
ఆయన వైపు చూస్తూ మనం ఎప్పుడైతే వెళ్తామో దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఎక్కడా కూడా మనల్ని సిగ్గుపరచడు. మన ఆత్మీయ స్థితిని ప్రతి నిమిషం కూడా దాన్ని కాపాడుకుంటూ ఉండాలి. ఎక్కడ కూడా బలహీన పడకూడదు. ఏ మాటలో కూడా మనం తొలగిపోకూడదు. తొలగిపోయామా సాతాను గడిచి అక్కడ కూర్చుంటాడు. దాన్ని వెళ్ళగొట్టాలంటే చాలా తిప్పలు పడాలి, చాలా తిప్పలు పడాలి. ఆడ వెళ్ళడం త్వరగా. మరలా నీ ఆత్మీయ స్థితిని బాగుపరచుకోవాలంటే చాలా టైం పడుతుంది. అందుకని ఆత్మను ఎప్పుడు కూడా మనము సిద్ధము చేసుకొని, ప్రభు కొరకు దీన్ని సిద్ధము చేసుకొని మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఆత్మీయంగా ఎదగాలి, ఆత్మీయంగా జీవించాలి. ప్రభు వచ్చేటప్పటికి ఆయన అప్పగించిన ఈ ఆత్మను సురక్షితంగా ఆయనకి మళ్ళీ తిరిగి మనం ఇచ్చారు. అలాగ దేవుడు ఇచ్చిన మాటలు దీవించిన గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడ మహాగండ మా గొప్ప దేవానికి వేలాది స్తోత్రములు ప్రభా. ఇంతవరకు నాయన ప్రభా అల్పురాల్ని అయోగ్యురాలని ఆయన మీ బోరుగా ఉండి మీరు మాట్లాడారు ప్రభా. అయ్యా ఈ వాక్యంలో నేను ఏమన్నా ప్రభా తప్పుగా చెప్తానని క్షమించండి ప్రభా. ఇదిగో నాయన మేమందరం ఒకే రక్తం పంచుకున్న బిడ్డలము నాయన, ఒకే రక్తము నాయన, ఒకే ఊరు నాయన మాది ప్రభా. మా ఊరు పరలోక రాజ్యము నాయన. ఇది మేము యాత్రికులుగా వచ్చాం ప్రభా. అయ్యా నీ రాకడ త్వరగా చాలా సమీపంగా ఉంది నాయన. ఎక్కడ కూడా నెమ్మది లేదయ్యా. ఎందుకంటే తండ్రి ప్రభా అయ్యా నీ రాకడ సూచనలు ఇప్పటికే మేము చూస్తూ ఉన్నాం ప్రభా. అయ్యా 3 సంవత్సరాలు నాయన కరోనాలో మమ్మల్ని కాచి దాచి ఇంకా నీ సువార్త ప్రకటించడానికి ప్రభా, అలుపులైన మా జీవితాలు వాడుకుంటానికి నాయన అయ్యా మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. మాకంటే గనులు ప్రభా, మాకంటే విద్యావేత్తలు, మాకంటే గొప్పవారు ప్రభా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు ప్రభా. అయ్యా మేమేమన్నా మాకు మంచి ఉందని ఆయన కొంచెం కూడా మంచి లేని వారు ప్రభా. మాకు ఇచ్చిన నాయన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఇదిగో మరలా నాయన, ఇదిగో నాయన మరలా ఒక వైరస్ పొంచి ఉంటుందంట ప్రభా. అది మనిషిని ఒక్క రోజులోనే తీసుకెళ్ళిపోతుందంట ప్రభా. కానీ ప్రభా ఏదైనప్పటికీ గత కాలంలో కాచిన దేవుడు ప్రభా. ఇదిగో జరగబోయే కాలాల్లో కూడా ప్రభా మీరు వచ్చే వరకు నాయన అయ్యా మీరు నాయన నీ రెక్కల చాటు మమ్మల్ని భద్రపరచండి ప్రభా. నీకు వందనాలు నాయన. ఈ లోకంలో నాయన అనేకమైన ప్రభా అయ్యా నాయన తండ్రి మేము జయించే వారంగా ఉండాలి ప్రభా. ప్రతిదీ కూడా నాయన మాకు విరుద్ధంగానే జరుగుతుంది ప్రభా. ఆ విరుద్ధంగా ఉన్నప్పుడు ప్రభా అయ్యా నిందలైన హింసలైన ఖడ్గమైన మీ ముందు నిలబడినప్పుడు మీ వాక్యం ద్వారా నాయన జయించమని మాకు ఆజ్ఞయించావు నాయన. అలాగే మేము జయించే శక్తి మాకు దయచేయండి నాయన. ఇదిగో ముఖ్యంగా నాయన ఇక్కడ కూడి ఉన్న బిడ్డలందరూ ప్రభా వాక్యాన్ని వింటారయ్యా. మా ఆత్మీయ స్థితిని ప్రభా మేము ఎక్కడ పోగొట్టుకోకుండా నాయన నువ్వు వచ్చే వరకు ప్రభా నువ్వు ఇచ్చేలావు కదా నాయన, మాకు పెట్టావు కదా, మళ్ళా నీకు నాయన జాగ్రత్తగా నీకు అప్పగించే వరకు నాయన మా ఆత్మీయ స్థితిని మేము బాగు చేసుకుని కాపాడుకోవడానికి సహాయం చేయండి నాయన. ఇగో మా ఆత్మలో నాయన దురాత్మ సమూహాలు ఏది కూడా అంటకుండా ముట్టకుండా సహాయం అందించండి నాయన. అయ్యా మీ సేవకులు ప్రసాద్ బాబుని ప్రభా శారాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇదిగో నాయన నీ ఆజ్ఞ లేదే ప్రభా అయ్యా నీ ఏది కూడా ప్రభా ముందుకు రాదు కనుక నాయన అక్కడ ఈ మందిరం ప్రభా ఈ బిడ్డలకి నాయన ఇక్కడ నిర్మించడానికి ఇచ్చారు ప్రభా. ఇదిగో నాయన ఇదిగో ప్రభా ఆత్మల కొరకు ప్రార్థన చేస్తున్నాము నాయన. అనేకమైన ఆత్మలు ప్రభు నీ వైపు తిప్పబడటానికి సహాయం చేయండి. వచ్చిన ఆత్మలు స్థిరముగా ఉండటానికి కృప చూపించండి ప్రభా. సాతాను ప్రభా వారిని ఎత్తుకుపోకుండా నాయన ఇదిగో నాయన కదిలించబడటానికి నాయన ఏదో ఒక ముళ్ళు పెడతా ఉంటుంది ప్రభా. వాటి వైపు చూడకుండా నాయన సమాధానకర్త వైపు నువ్వు చూడటానికి సహాయం చేయండి నాయన. వచ్చిన బిడ్డలు స్థిరపరచండి. నీ వాక్యం వైపు చూసి నాయన అయ్యా బిడ్డల్లో ఉన్న ప్రతి బలహీనత తీసివేసి ప్రభా అయ్యా ఈ కుటుంబాలు వచ్చిన కుటుంబాలు పేరు పేరు చెప్పులు మీ సన్నిధికి అప్పగిస్తున్నాం నాయన. ఉద్యోగాలు చేసే బిడ్డల చుట్టూ మీకు కంచివేయండి బాగా నాయన. మీకు ఆపుదల దాయించండి. చదువుకున్న బిడ్డలు ప్రభా చదువులో మీరు తోడుగా ఉంచండి నాయన. నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. ఇదిగో నాయన ఇక్కడ ఉన్న ప్రభా ఇశ్రాయేల్ సమాజాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా స్త్రీలు ప్రభా దినదినం ఎదిగించడానికి శారాన్ని ప్రభా మీరు నాయన మీరు బలపరచండి ప్రభా. బిడ్డ వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా ప్రభా అయ్యా స్త్రీలని నాయన సమాజాన్ని కట్టడానికి కృప చూపించండి ప్రభా. ఇదిగో తండ్రి నాయన ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎవరు నాయన అయ్యా ఈ సన్నిధికి ఎవరైతే దూరం అయిపోయారో ప్రభా ప్రతి ఒక్కరూ మళ్ళా నీ మందిరంలోకి రావడానికి సహాయం
దయచేయండి నాయన. ఇదిగో తండ్రి గారిని కూడా మీరు ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. అయ్యా మీరు చెప్తున్న వాక్యాన్ని సేవకులు చెప్తుండగా ప్రభా బిడ్డల గ్రహింపు శక్తిని బిడ్డలకు దయచేయండి అయ్యా. బిడ్డలకు మంచి ఆరోగ్యంతో నింపండి ప్రభా, నీకు వందనాలు. ఇదిగో తండ్రి ప్రభా జీవన భార్యను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. గర్భఫలాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అయ్యా బిడ్డకి సుఖమైన పురుడు దయచేయండి నాయన, నీకు వందనాలు. గర్భఫలం లేని ప్రభా నాయన అయ్యా నాయన మరి ప్రభా అయ్యా నాయన మరి చిన్న కుమార్తెను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. బిడ్డల ఇద్దరు గర్భఫలాలు మీరు తెరవండి నాయన అయ్యా. బిడ్డల విషయంలో ప్రభా మీరు కార్యాలు జరిగించండి నాయన. ఇక సాధ్యమైన కార్యము లేదు ప్రభా అయ్యా. మా సంఘములో 17 సంవత్సరాలకి నాయన అయ్యా మీరు కుమారుని ఇచ్చారు ప్రభా అయ్యా. బిడ్డలకి మీరు ఇస్తారు ప్రభా అయ్యా నాయన. బిడ్డల కుటుంబాలు ప్రభా అయ్యా గర్భఫలాలను మీరు దీవించండి నాయన. గర్భాశయంలో ఉన్న ప్రభా అయ్యా నాయన గర్భాన్ని మూయబడుతున్న ప్రతి దురాత్మ సమూహాల దూరపరచండి నాయన. మీరు గర్భాలు తెరవండి ప్రభా. బిడ్డలకు నాయన గర్భఫలాలు దయచేయమని అడుగుతున్నాను ప్రభా. మెట్టుకు నాయన అయ్యా ఈ సంఘ బిడ్డలు మీరు అందరికీ కాపుదలు దయచేయండి నాయన. సేవకులు మీరు బలపరచండి ప్రభా. ఎక్కడ కూడా నాయన అయ్యా ఆత్మలు నాయన ఒక సేవకుడు ప్రభా సాక్షి చెప్తున్నాడు అయ్యా. అయ్యా ముగ్గురేనంట ప్రభా, వారి కుటుంబమే నాయన కొన్ని సంవత్సరాలైనా ముగ్గురేనంట ప్రభా. కానీ తండ్రి వారు ముగ్గురుగా ఉన్న ప్రార్థన నాయన కొన్ని దినాలకి నాయన అది ఫలించిన ఆయన కొన్ని వందల మందిగా వచ్చారంట అయ్యా. అలాంటి ప్రార్థన నాయన అయ్యా ఈ సేవకులు చేయడానికి నిరాశ నిస్పృహలు లేకుండా ప్రభా పట్టుదల గల ప్రార్థన ప్రభా, ఫలింపు ప్రార్థన నాయన అయ్యా, ఉద్యోగకరమైన ప్రార్థన చేయడానికి సహాయం దాయిచ్చేయండి నాయన. నా మట్టుకైతే ప్రభా ఈ సంఘం గురించి బిడ్డల గురించి ప్రతి దినము కూడా ప్రభా నేను మొరపెడుతూ ఉన్నాను ప్రభా. మా మొరలు ఆలకించే దేవుడు కనుక నాయన ఇదిగో బిడ్డలందరూ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను ప్రభా. ఈ సంఘాన్ని సేవకుల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. మరలా మేము తిరిగి కలుసుకునేంత వరకు అయ్యా నీ కృప నీ కాపుదల దాయిచ్యమని అడుగుతున్నాను. రేపు జరగబోయే ఆరాధనలో మీరు ఉండండి ప్రభా. అనేక ఆత్మలు ప్రభా కొత్త ఆత్మలు రావడానికి సహాయం చేయండి నాయన. ప్రతి ఒక్కరూ సమయానికి వచ్చి ప్రభా నీ మందిరములో ఉండటానికి కృప చూపించండి. పాట ద్వారా సాక్ష్యాల ద్వారా వాక్యం ద్వారా మహిమ పొందమని అడుగుతున్నాను ప్రభా నాయన. ప్రతి ఒక్కరు కూడా నాయన అయ్యా ఆత్మీయ ఆహారం కొరకు ప్రభా అయ్యా ఆత్మలు సిద్ధము చేసుకుని నాయన నీ మాట కొరకు కనిపెట్టే భాగ్యం దాచేయండి. ఎందుకంటే నీ మాట బ్రతికించేదయ్యా, నీ మాట జీవింపచేసేది నాయన. ఈ దినం మేము సజీవ లెక్కలో ఉన్నామంటే ప్రభా అయ్యా మా ప్రార్థన కాదు నాయన, మా బలము కాదు నాయన, కేవలం నీ కృప నీ కాపుదల నాయన. మెట్టుకు ఈ సింహాన్ని దీవించి ఆస్వాదించమని మీ ఆత్మ ద్వారా నడిపించమని. ఎక్కడ కూడా నాయన సంఘములు గలుగులు కానీ అసమాధానము కానీ ఏది కూడా ఈ లోపలికి రాకుండా నీ పరిశుద్ధమైన కంచి వేసి భద్రపరచమని యేసు నామములోని మనవులని అడిగి పొందుకొని ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్.